హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మార్కు సువార్త 11వ అధ్యాయం 15వ వచనం, 16వ వచనం, 17వ వచనం, 18వ వచనం తీసారా? ఒకసారి స్తోత్రం చెబుదాం. వారు యెరూషలేమునకు వచ్చినప్పుడు ఆయన దేవాలయములో ప్రవేశించాడు. దేవాలయములో క్రయ విక్రయములు చేయువారిని వెళ్ళగొట్టట ప్రారంభించాడు. రోకలు మార్చేవారి బల్లలను, గొవ్వలు అమ్మేవారి పీఠములను పడద్రోసేశాడు. దేవాలయము గుండా లోక సంబంధమైన ఏ పాత్ర, గిన్నో, చెంబో, పళ్ళెమో ఏంటో తెలియదు. వాళ్ళు ఏమేం పట్టుకొచ్చి ఏమేమి మళ్ళీ మోసుకెళ్తున్నారో తెలియదు. దేవాలయము గుండా ఏ పాత్ర అయినను సరే, దేవాలయమునకు సంబంధించిన పాత్ర తప్ప అక్కడకు ఏ పాత్రను రానివ్వటలేదు ఈయన. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూడండి ప్రతి మాట. ఏ పాత్ర అయినను ఎవరిని తేనీయటలేదు, అడ్డుకుంటున్నాడు. ఆపక్కడ ఏంటి నీ చేతిలో పడగలవు, దేవుని సన్నిధిలోకి వెళ్ళంటే రాకూడదు. నో, ప్రార్థన ఒకటే చెప్పటలేదు ఆయన, వ్యాపారం గురించి ఒకటే చెప్పట్లేదు. అసలు దేవుని సన్నిధికి వచ్చాడు. ఏంటి నీ వైఖరి ఏంటి? పాత్ర అంటే దానికి అది నడుచు రాదు కదా, పాత్ర అంటే దానికి అది దొల్లుకుని రాదు కదా. మనిషి తెస్తాడంటే మనిషినే నిరోధించాడు. ఏంటి నీ చేతిలో ఉన్నది? ఏం మోసుకొస్తున్నావు? ఏం పట్టుకొస్తున్నావు? ఏమనుకుంటున్నావు? ఇక్కడ ఇది ఏ స్థలం అనుకుంటున్నావు? పడగలవు, బయటకెళ్ళు అన్నాడట. తేనీయలేదు. స్తోత్రం కలుగునుగాక. స్తోత్రం. ఒకవేళ మనకు సినిమాటిక్గా, డ్రామాటికల్గా చెప్పుంటాడు మీ యేసు ప్రభు. పాల్ప్రసాద్ గారు మీరు వాల్యూమ్ పెంచేస్తున్నారు. మీరు వాల్యూమ్ పెంచేస్తున్నారు. యేసు ప్రభు, బిడ్డ ఈ పాత్ర ఏంట్రా బాబు, కొంచెం పట్టుకెళ్ళిపోమ్మా బయటికి, కొంచెం పట్టుకెళ్ళిపోమ్మా అన్నట్టు. కానీ యేసు ఆ మనసుతో అక్కడ లేడు. యేసు దేవుని రోషము కలిగిన మనసుతో ఉన్నాడు. అక్కడ రోషం కలిగిన మనసుతో ఉన్నాడు. అప్పుడిప్పుడు యెరూషలేము, అక్కడ ఆలయము, అక్కడ యేసు ప్రభు. ఇప్పుడు ఎందుకండి చర్చి, బిల్డింగు, మనం రావటం పోవటం ఇష్టానుసారంగా రావచ్చు, ఏదో తెచ్చేయచ్చు, ఏదో పట్టుకుపోవచ్చు. తేవటం ఎంతైతే ప్రభు చెప్పినట్టు పట్టుకెళ్ళటం కూడా దేవుడు అంత సమస్తం చూస్తాడు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన ఆలయంలోకే వచ్చాడు. ఆ టౌన్లోకి వచ్చిన తర్వాత టౌన్లోకి ఊరు పొలిమేరలో ఉండగా లేఖనానుసారంగా అక్కడ ఆగి శిష్యులను పంపిస్తాడు. పలానా ఇంటిలో గాడిద పిల్ల ఒకటి, గాడిద కట్టబడి ఉంటాయి. ఎవరిల్లు మీరు వెళుతూ ఉంటే ఒక ఆయన బింది నెత్తి మీద పెట్టుకుని నీళ్లు మోసుకుని వెళ్తుంటాడు. ఆయన వెనకాలే వెళ్ళండి. ఆయన ఇంట్లో ఏ ఇంట్లోకి వెళ్తాడో ఆ ఇంట్లోకి వెళ్ళండి. పెరట్లో గాడిద పిల్ల కట్టబడి ఉంటాయి. ఆ వ్యక్తిని అడగండి, ఈ గాడిద పిల్ల ప్రభు ఇమ్మంటున్నాడు అని చెప్పి అతడు ఇస్తాడు. మీరు తోలుకుని రండి. ఎంత స్పష్టం, క్లారిటీయో. ఇష్టానుసారంగా వాకిట్లో అన్ని గాడిదలు కాదు. నో, చాలా గాడిదలు పెరట్లో ఉంటాయి అని అనుకోవాలి. ఈరోజు ఒకవేళ వాక్యం మీద కాకపోయినా చెప్పనివ్వండి. వాళ్ళింట్లోనే గాడిద ఉంటుందా? వాళ్ళింట్లోనే గాడిద పిల్లలు ఉంటాయా? సంథింగ్ ఇస్ దేర్. దేవుని ఎన్నిక, దేవుని ధన్యత. ఆ గాడిద పిల్లకి ఎంత ధన్యతో. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి ఏ పెరట్లోకి వెళ్ళమంటావు? ఆ పెరట్లో గాడిద ఉంటుంది, ఈ పెరట్లో పాక వాకిట్లో గాలి ఉంటుంది. ఆ దినాల్లో ధనవంతులకు కూడా గాడిదే ఉండేది. గాడిద మీద కూర్చుని యజమానురాలు వెళ్ళేవాడు, యజమాని వెళ్ళాడు. ఈవెన్ ప్రవక్త కూడా గాడిద మీదే వెళ్ళేవాడు ప్రయాణం. ఆ గాడిద కోసమే సౌలు వెతుక్కుంటా వెళ్ళాడు. రాజుగా దేవుని చేత అభిషేకించబడ్డాడు. పాత నిబంధన. కనుక పేదోళ్ళ ఇంట్లో కూడా గాడిద ఉంటుంది, ధనవంతుని ఇంట్లో కూడా గాడిద ఉంటుంది అనుకుంటే మరి ఏ గాడిద? మీరు వెళుతుంటే చాలామంది ఎదురవుతారు, చాలామంది మిమ్మల్ని దాటిపోతుంటారు, చాలామంది మీకు ఎదురవుతారు. గమనించండి, ఏ వ్యక్తి తల మీద నీళ్ల కొండ ఉంటుందో, నీళ్లు మోసుకుంటూ వెళ్తుంటాడు, ఐడెంటిఫై చేయండి. ఆ వ్యక్తి వెనకాల వెళ్ళండి. స్తోత్రం. మీ ఇష్టం కాదు,
మీ ఇష్టం కాదు. అంత దూరం ఎవరిని చూడాలి బాబు, ఏది బిందు ఏమి నీళ్లు. ఒకవేళ ఎవరినెత్తి మీద బిందు కడవ ఉంటే యేసుప్రభు చెప్పాడు నీళ్ల కడవ, నీళ్లతో ఉన్న కడవ అన్నాడు. కనుక అది నీళ్ల కడవ అయితే ఆ వ్యక్తి ఒకలా మోస్తాడు. నీళ్లు లేని కడవ అంటే ఆ వ్యక్తి నడక ఇంకోలాగా ఉంటుంది. తల మీద పెట్టుకోడు అందం కోసం అయితే తప్ప, బరువు అయితేనే అవి తొణికిసలాడి నష్టపోతాయి అంటేనే, అది చాలా బరువైతేనే ఆ నడక తీరే వేరుగా ఉంటుంది. స్తోత్రం కలుగునుగాక. తాను తెచ్చుకుంటున్న నీటి చుక్క పోతే నష్టపోతాను అన్నట్టుగా ఎంత చక్కగా నడిచి వెళ్తాడు అన్నట్టు ఆత్మీయ పాఠం నేర్చుకుంటే బాగుంటుందేమో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలాగున అతని వెనకాల వెళ్ళండి, అతని ఇంటి లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్ళండి. గాడిద పిల్ల మీరు విప్పటం ప్రారంభించండి. ఏంటయ్యా ఈ గాడిద పిల్ల విప్పుతారట, ఎవరు మీరు, ఎక్కడి నుంచి వచ్చారు అని అడుగుతాడు. అడిగినప్పుడు ఇది ప్రభువుకి కావాలి, ఇది ప్రభువుకు కావాలి అని చెప్పండి. ఏం మాట్లాడు, తీసుకురండి అన్నాడు. స్తోత్రం కలుగునుగాక. ఈ మాటలు నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ దేవాలయంలోకి వచ్చే ముందు జరిగిన సన్నివేశం. స్తోత్రం కలుగునుగాక. జస్ట్ ఆ ప్రిల్యూడ్ మనకు తెలియకపోతే ఏదో వచ్చాడు యేసు లోపలికి వెళ్ళాడు ఇలాగ అనేసాడని కాదు. దానికి ముందు ఆ దేవుని చిత్తానుసారంగా నడిచే తీరు, దేవుని పట్ల భయభక్తులు కలిగి ఊళ్ళోకి వచ్చాను, బాజాలు భజంత్రీలు ఏమి కాదు, స్టెప్ బై స్టెప్ వెళ్తున్నాడు యేసు ప్రభు. ఎందుకు గాడిద పిల్ల? ఎందుకంటే ప్రవక్తలు ప్రవచించారు, ఇదిగో గాడిద మీద ఆసీనుడై వస్తున్నాడు, హోసన్నా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ లేఖనం నెరవేర్పు కొరకు గాడిద మీద రావాలి. అది యేసుకు తండ్రి బయలుపరిచాడు, పరిశుద్ధాత్ముడు బయలుపరిచాడు. వెంటనే యేసు తీసుకురండి, లేఖనములు నెరవేరాలి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. అలాగొచ్చిన సందర్భం అప్పుడెప్పుడు జరిగింది? యేసు మాదిరి, ఆయన అడుగుజాడలు, ఆయన చెప్పినట్లు, ఆయన చేసినట్టు అని అనుకుంటే మనకేం పాఠం నేర్పిస్తాడు ఇక్కడ సంఘానికి, విశ్వాసికి, దేవుని ఎరిగిన నాకు ఏం పాఠం నేర్చుకోవాలి అక్కడ అని అనుకుంటే ఒక మాట, ఆ మాట రాత్రి చెప్పాను అక్కడ. అప్పటికప్పుడు నా చేత నాకు వాళ్ళకి కూడా చెప్పించాడు. వచ్చిన వాళ్ళు 15 మంది, అయినా ప్రయాసపడి వెళ్ళాను. ఒక్కొక్కసారి 5గురే వస్తున్నారు, అయినా ప్రయాసపడి వెళ్తున్నాం. స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే ఆ 10 మంది కాదు నాకు జీతం ఇచ్చేది, యేసయ్య నాకు జీతం ఇస్తాడు, దేవుడు నాకు జీతం ఇస్తాడు. ఒకరున్న వెళ్తాను, 10 మంది ఉన్న వెళ్తాను. మరి విశ్వాసమైన మనము ఒకరుంటే రాము, అదేం సభ, అదేం చర్చి. 1000 మంది ఉంటే వస్తాం, అదే అసలేం చర్చి. అందుకే తీరు చూడాలి. యేసయ్య ఒక్కడే ఉన్నాడు, యేసయ్య కనపట్టలేదు కానీ యేసయ్య ఒక్కడే ఉన్నాడు. మరీలాగా ఎవరో అక్కడ యేసు దగ్గర కూర్చుని ఉన్నారు. యేసు కనపట్టలేదు కానీ ఆ వ్యక్తి అక్కడ కూర్చుని ఉన్నాడు. నేను వచ్చాను, ఎవరు లేరు. ఇంకో గంటకి ఎవరు లేరు. ఆ ఒక్కడితో నేనేంటి అంటూ పెదిమిరిచి బజారుకు పోయా, లేదా తెలిసిన వాళ్ళ ఇళ్ళకెళ్ళి అరుగుల మీద కొంచెం దుమ్ము దులపటానికి పోయా. ఏం వండుకున్నారు, ఏం కొనుక్కున్నారు అని అడగటానికి. ఇంకెవరు రాలేదు, ఒక్కరే ఉన్నారు అక్కడ. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒక్కరున్న సమరయ స్త్రీ కోసం యేసు వెళ్ళినప్పుడు అక్కడ యేసు ఒక్కడున్నా, యేసుతో పాటు యేసుని ఆరాధన చేయడానికి ఒక్కడొచ్చినా నీవు రావాలి. అంకెలు లెక్కేసుకుంటే దేవుడు కూడా లెక్కేసుకోవాల్సి వస్తుంది. అంకె లెక్కేసుకుని ఎవరూ రాలేదు అంటూ అరుగుల మీద కూర్చోడానికి పోతే దేవుడు లెక్కేసుకుంటాడు, అన్నీ లెక్కేసుకుంటాడు. నా రాక నా పోక ఆయనకు లెక్కే. నేను రావటము, నేను వెళ్ళటము, నా గమనాగమలను ఇవ్వు లెక్క పెడుతున్నావు. స్తోత్రం కలుగునుగాక. లేఖనం తెలుసా మనకి? అక్కడ దాకా ఎప్పుడైనా చదివేమా? ఎవరన్నా చెప్తుంటే విన్నామా? సంఘమా ఆత్మ సంఘముతో చెప్పుతున్నమాట చెవి కలిగి విందాం. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏం పాఠం నేర్చుకోవాలి అని అంటే, యేసు గాడిద పిల్ల మీద ఎక్కడు, తండ్రి చిత్తం అలాగూ జరుగుతూ ఉంది. హోసన్నా ఖర్జూర మట్టలు పట్టుకొచ్చి తన దగ్గర ఉన్నటువంటి బట్టలు గాడిద ముందే వేస్తున్నారు, యేసు ముందు వేస్తున్నారా? నిజానికి వాళ్ళు అనాలి, మీరు నేను అక్కడ ఉన్నారు అనుకుందాం,
యేసే గురించి మనకు బాగా తెలుసు. యేసును ఊరేగింపుగా మన ఇంటికి తీసుకెళ్ళడానికి వెళ్ళిపోయాం అనుకుందాం. ఊరు మొదట్లోకి వచ్చాడు యేసయ్య. వచ్చాడని తెలిసింది. మీరు నేను సంఘంగా రండి 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 అని చెప్పేసి వెళ్ళిపోయాం. ఏదేదో పట్టుకుపోయాం. చేతుల్లో బట్టలు ఉన్నాయి. యేసయ్యను పట్టుబట్టల మీద తీసుకెళ్ళాలి, తివాసీల మీద తీసుకెళ్ళాలి, రెడ్ కార్పెట్ మీద తీసుకెళ్ళాలి అంటూ ఎదురెళ్ళాం. అప్పటికి యేసు గాడిద ఎక్కేశాడు. స్తోత్రం. గాడిదంటే చెప్పండి, సింపుల్ లైఫ్ స్టైల్. ఇప్పుడు మేము సభకు రావాలంటే నా కారు ముందు 10 కార్లు. ఇప్పుడు నేను వాక్యం చెప్పిన రావాలంటే నా కారు వెనకాల 10 కార్లు. ఇప్పుడు నేను వాక్యం చెప్పి వేదిక మీద రావాలంటే నా ముందు 10 మంది బౌన్సర్లు, నా వెనకాల 10 మంది బౌన్సర్లు. నా ముందు 20 మంది తెల్లబట్టలు వేసుకుని దోతల్లాగా, నా వెనకాల 20 మంది తెల్లబట్టలు వేసుకుని దోతల్లాగా. అదో సెటప్, అదో గెటప్. చూడటానికి ఎంత బాగుంటుందో. దేవుడు తాను చూడబడాలని ఆ గెటప్ సెటప్ పెట్టుకోవాలనుకుంటే ఊరందరినీ రమ్మంటాడు, ఊరి మధ్యలో ఊరేగెళ్తాడు. యేసయ్యకు తండ్రి తనను చూడాలని ఆశ. స్తోత్రం కలుగునుగాక. తండ్రి తనను చూడాలి. సింపుల్ లైఫ్ స్టైల్. గాడిద మీద కూర్చున్నాడు. మనమందరం బెక్కువల నుంచి వెళ్ళాం. పొలిమేరలోకి వచ్చాడని తెలిసి పాఠం నేర్చుకోవాలి కదా. బెక్కువల నుంచి వెళ్ళాం. పట్టుబట్టలు, కొత్త బట్టలు షాప్ నుంచి అలా తెచ్చి అసలు దాన్ని బయటికి కూడా తేలేదు ప్యాకెట్లోంచి. అందరం కూడా ఎవరికి వాళ్ళమే. నా కుటుంబం తరపు నేను ఒకటి, నీ కుటుంబం తరపు నువ్వు ఒకటి. అందరం కూడా తీసుకురావాలి మన చర్చిలోకి. మందిరంలోకి వచ్చాడు కదా, అక్కడ మనం తీసుకురావాలి మన చర్చిలోకి అని అనుకుని అందరం కూర్చున్నాం. తీరా గాడిద ఎక్కేశాడు. ఇప్పుడు మనం ఈ పట్టుబట్టలు వేస్తే, యేసయ్యా ఈ పట్టుబట్టల మీద రావయ్యా అంటే యేసయ్య వస్తాడా? ఆయన ఉద్దేశం దిగే ఉద్దేశం కాదు, గాడిద మీద వచ్చే ఉద్దేశం కనపడుతుంది ఆయన స్పీడ్ చూస్తుంటే. ఆయన ఈ పట్టుబట్టలు ఒక్కొక్క బట్ట ఒక్కొక్క లెంగ్త్ 10,000 పెట్టి నేను తెచ్చాను, 20,000 పెట్టి నేను తెచ్చాను, నేను డబ్బు ఉన్నాను కాబట్టి 50,000 పెట్టి నేను తెచ్చాను. ఆయన మహాకోటీశ్వరుడు, ₹1,00,00,000 పెట్టి అదే లెంగ్త్ బట్ట ఎక్కడి నుంచో తెచ్చాడు. అందరూ కలిసి దేవుణ్ణి లేదు యేసుని ఆహ్వానించడానికి వెళ్ళి బట్టలు పరిచేసి, కొంతమంది పరిచేస్తూ ఉంటే మరికొంతమంది ఏంటి తొందరపడతావు, నేటి దినాల ఆలోచనలతో చెప్తున్నా, ఏంటి తొందరపడతావు, కొంచెం ఆలోచించేయి, తొందరపడిపోతున్నావు. యేసు గాడి మీద దిగుతున్నట్టుగా లేదు, మనం దిగమన్నా దిగేలా లేడు ఆయన వాలకం చూస్తుంటే. ఇప్పుడు ఎవరు నడుస్తారు? యేసే నడుస్తాడా, గాడిద నడుస్తుందా? యేసే నడుస్తాడా, గాడిద నడుస్తుందా? యేసైకి వేయటం తెచ్చాం కానీ పట్టుబట్టలు, గాడిద నడవటానికి ఎవరు తెచ్చాం? పట్టుపోదాం పదండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యేసు నడిచినా, యేసును మోసే గాడిద నడిచినా యేసు నడిచినట్టే. వాళ్ళు తెచ్చిన ఆ సామాన్యమైన వస్త్రాలు ఉతికి తెచ్చారు, ఆరబెట్టిని తెచ్చారు, ఉన్న పాటున ఎదురుగా కనపడిని మంచి మెరిసే తెచ్చారో తెలియదు కానీ ఆయన వచ్చేలోగా నేను వెళ్ళి ఆయన ఆహ్వానించాలనే ప్రయత్నం ఉంది తప్ప ఆ చేరేది లేకపోతే ఆ పట్టేది చూడలేదు. యేసు ప్రభు కూడా అమ్మో ₹1,00,00,000 బట్ట తెచ్చావా, నా కాలు పెడతాను, ఏమనుకోకు. ఓహో నువ్వు ₹1,00,000 తెచ్చావా, అయితే నేను కూడా ఆ బట్ట మీద నడుస్తా. గాడిద నుంచి దిగి ₹1,00,00,000 బట్ట, 10 లక్షల బట్ట, 20 లక్షల బట్ట, పాపం ఆస్తి తెచ్చారు, ఆస్తి తీర్చాలి కదా, దిగలేదు. ఎందుకంటే ఈ తీసుకొచ్చిన వాళ్ళ ఆశ తీర్చటం కన్నా నా తండ్రి ఆశ గాడిద మీద యెరూషలేము దేవాలయానికి వెళ్ళాలి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. సంఘం విశ్వాసుల మనస్తత్వం క్లియర్గా పరిశుద్ధాత్ముడు చూపిస్తున్నాడు. ఇప్పుడు సేవకులైతే 10 లక్షలు పట్టుకొచ్చి అదుగు నాకు ఎంట్రన్స్లో ఆహ్వానం పలుకుతున్నాడు, ఆ బెంజ్ కారులో వెళ్తాను. అయ్యా నా కోసం ఈమె ఇంతగా ఘనతతో వస్తే అమ్మో నేను కూడా ఆవిడ్ని ప్లీజ్ చేయాలి కదా, పాపం అంత దూరం నుంచి పట్టుకొచ్చింది అంటూ ఇలా వెళ్తా. మరెవరో వీధిలో యేసయ్యా అన్నారు, అయ్యో పాపం ఇలాగా. యువతల వ్యక్తులు తనకు ఎంత ఇష్టమైన వారైనా, అవతల వ్యక్తికి తాను ఎంత ఇష్టమైన వాడినైనా వాళ్ళు చాలా ప్రయాసపడి వెల్కమ్ బోర్డులు పెట్టాడని అనుకున్నా, ఈ వెల్కమ్ల కన్నా ఒకరోజు నా తండ్రి మహిమలోనికి నన్ను వెల్కమ్ చేయాలంటే ఆయన చెప్పినట్లే నేను నడవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అదే హెబ్రీయులకు రాసిన పత్రిక చూసాం.
ఆయన తండ్రికి లోబడ్డాడు, భయభక్తులు కలిగి లోబడ్డాడు, విధేయత చూపించాడు. వీళ్ళు ఏదో తెస్తారు, నీ సొంత ఉద్దేశాలు కాదు. యెరూషలేములోకి వెళ్ళాలి, ఆ వీధులకు వెళ్ళాలి, మందిరం ఉన్న చోటుకు నువ్వు గాడిద మీద వెళ్ళాలి, లేఖనం నెరవేర్పని తండ్రి ఎప్పుడూ రాసేశాడు. ఎప్పుడూ రాసింది ఈరోజు నాకు వర్తిస్తుందని అలాగే చేశాడు. నేటి దినాల్లో ఎప్పుడో పాత నిబంధనలు రాశారు, ఇప్పుడు సంఘానికి వర్తించదు. ఇప్పుడు మనకి ఇది వర్తించదు. బలులు వర్తించవు, గుడారాలు వర్తించవు, ఆ పండగలు వర్తించవేమో కానీ దేవుని మాట మారదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని చిత్తం మారదు. అవునంటారా కాదంటారా? స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. ఒకవేళ యేసులాగా నేను ఊళ్ళోకి వచ్చాను సభ కోసం అనుకుందాం, మళ్ళీ మన మాట మహాసభ కోసం ఏమో, కానీ నేను చాలా వ్యాపకాలన్నీ చక్కబెట్టుకుని అప్పుడు వస్తా అనుకుంటే, నిజానికి దేవుని చిత్తానుసారంగా వచ్చానంటే దేవుని పని దేవుని పని దేవుని పని దేవుని పని దేవుని పని దేవుని పని అయిన తర్వాతే నా పని. దేవుని పని దేవుని పని దేవుని పని దేవుని పని అయిన తర్వాతే నా పని. సరాసరి నేను మందిరానికి వెళ్ళాలి అంటే ఆ సభ జరుగుతున్న చోట అంటారా, లేకపోతే దేవుని చిత్తమైన ఆ ఏర్పాట్లో నేను ఉండాలా? లేకపోతే ఎలాగ బెక్కోళ్ళు వచ్చాను కాబట్టి ఆ పక్కకి వెళ్ళి కాసేపు, ఈ పక్కకి వెళ్ళి కాసేపు, ఆ పక్కకి వెళ్ళి కాసేపు వెళ్ళకూడదని కాదు. అక్కడ నేను వచ్చిన కార్యం నెరవేరే వరకు నాకు వసతి ఎక్కడ సిద్ధపరిచారో అక్కడికి చట్టాలను వెళ్ళి దేవుని చిత్తం కనిపెట్టి దేవుని పని ముగించుకుని ఆ తర్వాత అమ్మ, నాన్న, అక్క, బావ, చెల్లి, వదిన అని నేను అనుకుంటాను ఉదయం. మీరు కూడా అలా అనుకుంటే మంచిదే, అనుకోకపోతే చెడ్డనను. మీ అభిప్రాయం మీది, నా అభిప్రాయం నాది. కొంతమంది సభలకు బయలుదేరతారు, మహాదైవజనుడు వస్తున్నాడు, ప్రవక్త వస్తున్నాడు, అమ్మో ఆంధ్ర మారిపోయిందంట, కేరళ మారిపోయిందంట, అక్కడ ఇలా జరిగిందట అంటూ దూర ప్రాంతాల నుంచి బయలుదేరి వస్తుంటారు. కొంతమంది 10 మందిని పోగేసుకుని వస్తూ ఈ షాపింగ్, వస్తూ ఆ హోటలు, వస్తూ ఈ చేపలు, వస్తూ వాళ్ళని చూసి, వస్తూ వీళ్ళని పలకరించి వచ్చేటప్పటికీ సభ అయిపోతుంది. చివరొచ్చి ప్రార్థన చేయండి. ఈ తీరు సంఘానికి చాలా అలవాటైపోయింది. ఈ తీరు సంఘస్థులకు చాలా అలవాటైపోయింది. కారణం ఏంటంటే దేవుని పట్ల భయమో లేదు. స్తోత్రం. అవునన్న వారు స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అపోస్తలుడైన పౌలు చెప్తున్న మాట ఒక్క నిమిషం నేను చదివి వినిపించిన తర్వాత కొద్ది మాటలు చెప్పి ఒక పల్లవి పాడుకుందాం, తప్పేం లేదు. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. కావున మేము అనగా అపోస్తలుడైన పౌలు ఒక్కడే కాదు, ఇంకా పౌలుతో పాటు ఎవరు ఉన్నారు? తిమోతి ఉన్నాడు, సహోదరుని తిమోతి, పౌలు కలిసి రాసినటువంటి ఉత్తరమని 1వ అధ్యాయం ప్రారంభంలో ఉంది. మేము అన్నాడు అంటే తనతో పాటు ఇంకొక వ్యక్తి, ఒకరో ఇద్దరు ముగ్గురు ఉన్నారు. కావున మేము ప్రభు విషయమై భయము కలిగి మనుష్యులను ప్రేరేపిస్తున్నాం. ఇలాగ ఉండాలిరా బాబు, మాలో భయం లేదు, మిమ్మల్ని భయభక్తులతో ఉండాలని చెప్తే అది వికిలితనం, అది వెర్రితనం అని ప్రభు అంటాడు. అది వేషధారణ, పరిశీల తత్వం అదే. మేము మాత్రం ఇలాగ ఉండాం, మీరు మాత్రం అలాగ ఉండాలి. మేము ప్రసంగాలు చేయటం వరకే, మీరు మాత్రం ఇలాగ ఉండాలి. అది పరిశీల తీరు, శాస్త్రుల తీరు, సద్దుకెళ్ళి తీరు. దేవుని చేత వాళ్ళు చేసే క్రియలను బట్టి అంగీకరించబడరు. స్తోత్రం కలుగునుగాక. దే విల్ నాట్ బి యాక్సెప్టెడ్ బై ద లార్డ్ యెహోవా. ఎందుకంటే వాడు ప్రార్థన అంగీకరించలేదు. పరిచయుడు ప్రార్థన చేశాడు, నేను వ్రతం చేశాను, ఉపవాసాలు చేశాను, నోములు వేశాను, ఇలా స్తోత్రం చెప్పాను, అలా బట్టలు పెట్టాను, ఇలా ఆహారం పెట్టాను, అలాగా ఇంత వెదజల్లాను, అలాగే ఇంత వెదజల్లాను. నిజానికి ధర్మశాస్త్రం 1, 2, 3, 4 అని లైన్లో నేను పాటిస్తూ వచ్చాను. వాడికిలాగా నేను లేను. అంటే నా స్పెషల్ భక్తి, నా ప్రార్థన స్పెషల్ ప్రార్థన, నా భక్తి తీరు, నా జీవితమే స్పెషల్ అంటున్నాడు. ఈరోజు మళ్ళా సందర్భంగా చెప్తున్నాను,
మీరు నేను ఎంత శ్రేష్టమైన భక్తి మన దృష్టిలో దేవుని దృష్టిలో వాక్యానుసారంగా చేసినా ప్రభు ముందుకు వచ్చినప్పుడు అసలు మన స్పెషల్ చూసుకోకూడదు. అది అసలు స్పెషలే కాదు. నేను దేవుని దగ్గరికి వెళ్ళానంటే యేసయ్యనే స్పెషల్ వస్త్రం ధరించుకుని వెళ్ళాను కనుక తండ్రి నన్ను ఆహ్వానిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన భక్తి చేసి ఉండొచ్చు, ఆ భక్తి దేవునికి సరిపోదు. నన్ను దేవుడు ఎందుకు అంగీకరిస్తున్నాడంటే భక్తి మాత్రం కాదు, నా భక్తి కన్నా ముందు యేసు నా పక్కన ఉన్నాడు, యేసు నా కన్నా ముందు ఉన్నాడు. ఆ యేసును బట్టి నన్ను నా భక్తిని తండ్రి అంగీకరిస్తున్నాడు అని నేను నమ్ముతా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక మన భక్తి మనం ఎదుగుటకు లెక్కేసుకుందాం, కానీ తండ్రి చేత అంగీకరించబడటకు ఉపవాసాలు చేయొద్దు. తండ్రి చేత శబాష్ అనిపించుకోవటానికి కొండలెక్కి రక్తాలు కార్చే ప్రయత్నం చేయొద్దు. ఏం చేయాలో తండ్రి చేత అంగీకరించబడటానికి ఏం చేయాలో అంత యేసయ్య ఒక్క బలి ద్వారా చేసేసాడు. కనుక మీరు నేను ప్రార్థన చేయకూడదని చెప్పట్లేదు, కానీ నేనెంత ప్రార్థన చేశాను కనుక దేవుడు పరిగెత్తుకొచ్చి నన్ను కౌగిలించేసుకుంటాడని అనుకోవద్దు. యేసు నా పక్కన ఉన్నాడు కనుక నా ప్రార్థనకు దేవుడు విలువిస్తాడు. యేసును పక్క పెట్టుకోకుండా నేను ప్రార్థన చేసి వస్తున్నాను, 30 గంటలు ప్రార్థన చేశాను, దేవుడా తలుపులు తెరవంటే నోవే. ప్రభు చెప్పారు, నా నామంలోనే నువ్వు వెళ్ళాలి, నా నామంలోనే తలుపు తట్టాలి, కృపా సింహాసనం చేరి తండ్రిని చూచే వరకు అక్కడ కూడా నేను ఉండాలి నీతో పాటు. అప్పుడు తండ్రి నిన్ను అంగీకరిస్తాడు. లేకపోతే నోవే, 000. స్తోత్రం కలుగునుగాక. కావున మేము ప్రభు విషయమైన భయము కలిగి ఉండాలని విన్నాం. ఎందుకంటే యేసు చెప్పాడు అపొస్తలులకి, భయపడండి, దేవునికి భయపడండి. కేవలం శరీరాన్ని కాదు, శరీరాన్ని ఆత్మను కూడా నరకంలో పడవేసి నాశనం చేయగలిగిన అధికారం, శక్తి కలిగిన దేవునికి భయపడండి. అలాగే యేసు భయభక్తులు నేర్పించాడు. తాను కూడా భయభక్తులు కలిగి ప్రార్థించాడు. శిష్యులు చూస్తుండగా, శిష్యులు లేరంటారా, ఉన్నారు అక్కడ. గాడిద మీద ఏసే వెళ్తూ ఉంటే శిష్యులు ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఏసే యెరూషలేము మందిరంలోకి వెళ్తూ ఉంటే శిష్యులు వెళ్ళారు. నేను అనుకుంటాం, మనలో మనమాట శిష్యులతో పాటు నీవు నేను ఆ గుంపులో ఉండుంటే ఏసైనంత కోపంగా ఎప్పుడు చూడలేదమ్మా అంటాం, ఖచ్చితంగా అనుకుంటాం. అంత కోపంగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. శిష్యులు కూడా కలవరపడిపోయి ఉంటారు. ఏంటి యేసయ్యే, ఈ సంవత్సరం నుంచి మనం 2 సంవత్సరాల నుంచి కూడా వండి తిరుగుతున్నాం, యేసయ్యే ఇంత కోపమా, అయ్యో ఇంత కోపమా, మనేసేనా అని వాళ్ళే స్టన్ అయిపోయేలాగా యేసు కోప్పడ్డాడు. స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. అసలు యేసు అంత తీవ్రంగా స్పందిస్తాడని వాళ్ళు కూడా ఆయనతో తిరిగి తిని పడుకుని నేర్చుకున్న వాళ్ళకే తెలియదు. స్తోత్రం, హల్లెలూయా. దేవుని భయము కలిగి ఉండాలని బోధించబడ్డారు. అలాగున బోధించబడి ఆ దేవుని భయం కలిగి ఉండాలని ఎరిగి ఉన్నారు. ఎరిగిన తర్వాత ఆ భయముతో నడుచుకుంటూ ఇతరులను భయం కలిగి ఉండమని ప్రోత్సహిస్తున్నారు. స్తోత్రం కలుగునుగాక. కావున మేము ప్రభు విషయమై భయమునెరిగి మనుషులను ప్రేరేపించుచున్నాము. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, దేవునికి స్తోత్రం. సో యేసు ప్రభు తన జీవితంలో భయభక్తులు. ద్వితీయోపదేశకాండ మోషే ద్వారా దేవుడు చెప్తున్నమాట, ఓ ఇజ్రాయేలు, నీవు నా పట్ల భయము కలిగి నన్ను సేవించాలి. స్తోత్రం. యోహాను సువార్త ఇందాకే చదువుకున్నా కదా, యేసు ప్రభు ఎప్పుడు ఆయన చిత్తం చేశాను, నేను ఆయన ఇష్టాన్ని చేశాను, ఆయనకి ఇష్టం లేనిది ఏది చేయలేదు అంటున్నాడంటే ఒక పక్క ప్రేమ ఉంది, మరొక పట్ల భయభక్తులు ఉన్నాయి. ఎందుకంటే హెబ్రీయులకు రాసిన పత్రికలో అదే రోజు ఆయన భయభక్తులు కలిగి ఉన్నందున. స్తోత్రం కలుగునుగాక. ఈవెన్ ప్రకటన గ్రంథంలో కూడా దూత ఆకాశంలో ఎగురుతూ సర్వోన్నతుని దేవునికి, జనులారా, భూమి మీద ఉన్న సమస్త నివాసులారా, యెహోవాకు భయపడిన ఆయన సర్వశక్తిమంతుడని తిరుగుతూ చెప్తున్నాడు దూత. ఆదికాండం భయం గురించి, మధ్యలో భయం గురించి, ధర్మశాస్త్రం భయం గురించి, యేసు కృపాకాలంలో భయం గురించి, అపొస్తలుల కాలంలో భయం గురించి, చివరికి దేవుడు వచ్చేస్తాడు మధ్యాకాశంలో కానీ చెప్పిన ఆ లేఖనాలలో కూడా భయం గురించి. కనుక ఈరోజు భయము భక్తి కలిగి ఉండటం మనకు మంచి ఆభరణం. ఒక నగ పెట్టుకుంటే స్త్రీ ఎంతగా అతిశయపడుతుందో, తన అందం ఎక్కువ అవుతుందని ఆత్రత స్త్రీకి ఎప్పుడైతే ఉంటుందో, అంతకుముందు ఇదిగో నువ్వు ఇలాగున్నావు కానీ ఇది పెట్టుకున్నాక, ఇది ధరించాక చాలా అందం వచ్చింది అని ఎలాగైతే అనుకుంటామో,
అలాగున్న సంఘానికి నిజమైన అందం, నిజమైన సొగసు, నిజమైన కళ ఈరోజు పరిశుద్ధాత్మ చెప్తున్న మాటను బట్టి దేవుని పట్ల భయము, భక్తి కలిగి ఉండుట నీకొక ఆభరణం. స్తోత్రం కలుగునుగాక. నీ అందం డబల్ అవుతుంది. చేతులెత్తి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 15వ వచనం మార్కు సువార్త 11వ అధ్యాయం. వారు యెరూషలేముకు వచ్చారు. ఆయన మొదటిసారిగా వచ్చాడు. అటు ఇటు ఎక్కడికి వెళ్ళలేదు. సరాసరి దేవాలయంలోకి వెళ్ళిపోయాడు. అది తండ్రి చిత్తం. లేఖనంలో ఒక చోటు ఉంది, నేను దేవుని సన్నిధికి వెళుతున్నానని ఎరిగి కృతజ్ఞతతో హృదయం నింపుకుని సిద్ధపాటుతో ఆయన గుమ్మములలోనికి ప్రవేశించండి అనే మాటలు వెనుకున్న అనేక తాత్పర్యాల్లో ఇది కూడా ఒక తాత్పర్యం. నేను ఇంటి దగ్గర దేవుని ఆరాధన చేయడానికి వెళ్తున్నాను అని బయలుదేరానంటే ఏమో కారణాలు అటు ఇటు వివరాలు నాకు తెలియదు. కానీ ఎంతమంది ఎన్ని పుణుక్కుని వస్తారో, మధ్యలో ఎంతమందితో ఎన్ని రకాల మాట్లాడొస్తారో, ఎంతమందితో ఎలాగ చేయగలిపి అంగీకరించి వస్తారో. మాట్లాడటం ప్రమాదం కాదు, కానీ మనం అక్కర్లేని పక్కదారులకు వెళ్ళకూడదు. ఉన్న పాటున మందిరంలోకి వచ్చి హృదయాన్ని కుమ్మరించుకునే ప్రయత్నం మనం చేయాలి. స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే ఆలయానికి వస్తుండగా ఎవరో స్నేహితుడో ఎవరో అత్యవసరం, తర్వాత మాట్లాడినా ఆయన ఏమనుకోడు, తర్వాత పలకరించినా అనుకునే వ్యక్తి కాదు. అయినా నేను ఆగిపోతాను. ఆయన పలకరించకపోయినా నేను ఆగి మరీ అర్ధగంట మాట్లాడతా. అది నేను ఆలోచించాలి ఈరోజు. ఆయన ఆపితే ఏదేదో అడిగితే తప్పక నేను ఆగాలి. ఆయన ఆపకుండా ఆయన కలవక కలిశాడని నేనే కావాలని మళ్ళా కలవడేమో, నాకు అసలు అవసరం ఉండదేమో అన్నట్టుగా అర్ధగంట అక్కర్లేని బాక్తా కానీ ఆయనతో పెట్టేసి ఆయన వెళ్తాను బాబు, నాకు కొంచెం కాకినాడ పనుందని ఆయన వదిలి వెళ్ళిన తర్వాత ఆరాధనకి వెళ్తున్నానమ్మా. నేను వెళ్ళేది కూరగాయల మార్కెట్కి అయితే ఎంతసేపు ఎవరితో అయినా మాట్లాడి రావచ్చు. నేను వెళ్ళేది బట్టలు కొనుక్కోవటానికి అయితే ఎవరితో ఎంతసేపు అయినా మాట్లాడి రావచ్చు. బట్టలు ఎక్కడికి పోతాయి, బట్టలు కొట్టి ఎక్కడికి పోతుంది అనుకుంటాం. కానీ వాక్యం చెప్తుంది దేవుని గురించి ఎలాంటి మనసు కలిగి ఉండాలంటే, నేను ఒక మహాదేవునిని ఆయన పిల్లలందరితో కలిసి ఆరాధించుటకు వెళుతున్నాను. ఒక మహాదేవుని చూడటానికి వెళుతున్నాను. ఆ మహాదేవుని ముఖ కాంతి నా మీద పడేలాగా వెళుతున్నాను అనే స్పృహ ఇంట్లో నుంచి నాకు ఉండాలట. స్తోత్రం. తప్పు ఒప్పు దేవుడి మనతో మాట్లాడునుగాక. స్తోత్రం కలుగునుగాక. తప్పు ఒప్పు దేవుడు మనల్ని సరిచేయునుగాక. కావాలని పుణుక్కుని చేసుకునేవి కొన్ని ఉంటాయి. కొన్ని మనం వస్తుంటే తప్పదు అనేలాగా కొన్ని పరిస్థితులు వస్తుంటాయి. తప్పనివి దేవుడు అర్థం చేసుకుంటాడు. కానీ అక్కర్లేని మనం ఎక్కడెక్కడో ఏదో చేసి ఏముంది వాక్యం చెప్పే టైం కన్నా ఏముంది అనే తత్వం సంఘాల్లో విశ్వాసులు చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు వచ్చేది దేవుని సన్నిధికి అని తెలియదు. దేవుని సన్నిధి అని అంటున్నారు కానీ ఆ దేవుడు దేవుని సన్నిధి వాళ్ళకు లెక్కే లేదు. యేసయ్యకు ఎంత లెక్కో. స్తోత్రం కలుగునుగాక. ఏమనుకుంటున్నారు? ఇది ప్రార్థనా మందిరం. స్తోత్రం కలుగునుగాక. ఒకవేళ కొంతమంది యేసుప్రభు యెరూషలేములో అన్నాడండి, యెరూషలేములో సొలొమోను కట్టిన దేవాలయంకి వెళ్ళాడండి, ఒక్కటే ఉందండి ప్రపంచంలో, అక్కడికి వెళ్ళాడండి, మీరు చర్చి గురించి మాట్లాడతారు ఏంటండి అని అనుకుంటే నేను కూడా అవునమ్మా నిజమే చెప్పావు, నువ్వు తప్పు మాట్లాడని సరి చేసుకోవాలి. కానీ ఇక్కడ ఆ సొలొమోను కట్టించిన యెహోవా మందిరానికి దేవుడు పెట్టించిన పేరు లేదా యేసుప్రభు ఆ దేవుడు పెట్టిన పేరుని రెఫరెన్స్గా చెప్పిన పేరుని చెప్పండి. నా మందిరం సొలొమోను కట్టించిన మందిరం, వేవేలు దోళ్లను బలిచ్చిన మందిరం, ఇంత బంగారంతో కట్టిన మందిరం, ఇలాంటి మందిరం, అందరూ చూడటానికి వచ్చిన మందిరం అనలేదు. నా మందిరము సకల జనులకు ప్రార్థన చేసే స్థలం, నాతో మాట్లాడే స్థలం, నేను మాట్లాడే స్థలం. ఈ మందిరాన్ని క్లబ్ అందామా, ఈ స్థలాన్ని క్లబ్ అందామా, ఈ స్థలాన్ని ఇల్లు అందామా, ఈ స్థలాన్ని దొడ్డు అందామా, ఈ స్థలాన్ని పొలం అందామా, ఈ స్థలాన్ని హోటల్ అందామా, ఈ స్థలాన్ని షాపింగ్ కాంప్లెక్స్ అందామా, ఈ స్థలాన్ని కులాలు సమావేశమయ్యే కుల సంఘం అందామా?
దేవుడు ఎన్నుకున్నాడు ఇక్కడ ప్రార్థన జరగాలని. దేవుడు ఎన్నుకున్నాడు ప్రార్థన అంటే మనము దేవునితో మాట్లాడటం, దేవుడు మనతో మాట్లాడటం. దేవుడు మనతో మాట్లాడాక ఆ మాటను బట్టి మళ్ళా మనం దేవునితో మాట్లాడటం. ప్రార్థన మందిరం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏమనుకుంటున్నావు అని పరిశుద్ధాత్మ అంటున్నాడని కాదు, ఈ సదే మాట అన్నాడు. ఏమనుకుంటున్నారు మీరు మందిరాన్ని? ఏమనుకుంటున్నారు? అగ్ని దిగొస్తేనేనా మీకు మందిరం? మేఘంలాగా దిగొస్తేనేనా మీకు మందిరం? పెద్ద చప్పట్లు తాళాలు ఉంటేనా మీకు మందిరం? మందిరం దేవుడు ఎన్నుకున్న చోటు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. ఎవరింట్లో వాళ్ళ పూజ గదులు ఉంటాయి, మందిరాలు ఉంటాయి. మా ఇంట్లో మేము ప్రార్థన చేసుకుంటే దేవుడు ఉండడా? ఉంటాడమ్మా. మా అరుగు మీద ప్రార్థన చేసుకుంటే దేవుడు ఉండడా? ఉంటాడమ్మా. పెరట్లో బట్టలు తుక్కుంటూ ప్రార్థన చేసుకుంటాను, ఆరాధనకే రావాలా? అది మందిరమే. ఇంకా చెప్పాలంటే నేను ఆయనకు మందిరం, నేను ఎందుకు మందిరానికి రావాలి అనే తపన, బోధ కూడా తీవ్రంగా ఎప్పటి నుంచో వచ్చింది. అది విరివిగా పెరిగిపోతూ ఉంది దినాల్లో. నేను ఆరాధించడం కాదు, నేను సకల జనులతో కలిసి ఆయనను స్తుతిస్తా, ఆయన ఆరాధిస్తా. ఎందుకంటే నేను ఒక్కడనే ఉండను పరలోకంలో. ఆయన సింహాసనాసీనుడై ఉండగా 6 జీవులు, 12 మంది పెద్దలు, 12 మంది వాళ్ళు. ఆ తర్వాత నేను తేరి చూడగా మహాజన సమూహములు, ఆయా భాషలు, ఆయా రీతులు, ఆయా ప్రజలు, ఆయా శాఖల నుంచి, ఆయా స్థలాల నుంచి వచ్చేసి ఇసుకేశ్వరాలనంతగా జనులు యెహోవాను ఆరాధన చేస్తారు. అక్కడ జరిగేదానికి ఇక్కడ శాంపిల్. స్తోత్రం కలుగును గాక. అక్కడ జరిగేదానికి ఇక్కడ నువ్వు నేను శాంపిల్ చూపించాలి. యెహోవా ముందు నేను ఒక్కడిని నిలబడతాను, నేను మందిరమై ఉన్నాను, నేను ఇంట్లో చేసుకుంటా వద్దన్నాడు. అక్కడ కూడా మాట్లాడతాడు, అక్కడ కూడా నీతో ఉంటాడు, అక్కడ కూడా నిన్ను ఆశీర్వదిస్తాడు. కానీ ఇది ఒక ప్రత్యేకమైన సమావేశపు స్థలం. నా ప్రార్థన నా ప్రజలందరూ వచ్చి నాతో మాట్లాడే స్థలం. స్తోత్రం కలుగునుగాక. లేకపోతే ఏసి ఎందుకంటాడన్నమాట, ఎక్కడున్నా పర్వాలేదు అని అనటానికి సమర్థుడైన ఆయన ఏమన్నా సరే అది జరిగిపోతుంది. కానీ ఆయన మాత్రం యెరూషలేముకి వచ్చాడు, మందిరానికి వచ్చాడు. అక్కడ జరిగేది ఎందుకే? అక్కడ మందిరంలో ఎవరున్నారు? మందిరం అంటే ఎన్ని భాగాలు ఉన్నాయి? ఆవరణ, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. గుడారం అంటే పోయింది, కానీ మందిరం డిజైన్ మారలేదండి. సొలొమోను గుడారం అయితే తీసేశాడు, కానీ ఆ తోలు గుడారం ఇక్కడి నుంచి అగ్నిస్తంభం కదలగానే అవన్నీ చుట్టు పెట్టేసేవారు, గాడిద మీద పెట్టేసేవారు. మళ్ళీ ఎక్కడ అగ్నిస్తంభం ఉండేదో అక్కడ మళ్ళీ టెంట్లు వేసేవారు. అంటే మేక్ షిఫ్ట్ అనమాట. ఎప్పటికప్పుడు వాళ్ళు వెళ్ళినప్పుడు అప్పుడు మళ్ళీ టెంట్లు వేయాలి, మన ఏర్పాట్లన్నీ చేసుకోవాలి, మళ్ళీ సేమ్ డెకరేషన్తో ఏర్పాట్లు చేసుకోవాలి. ఇప్పుడు సొలొమోను సొంతంగా తన సొంత డిజైన్ తీయలేదట, ప్రత్యక్షపు గుడారపు డిజైనే ఈలాగును కట్టించాడు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. సో ఆవరణ ఉండే ఉంటుంది, పరిశుద్ధ స్థలము అనే భాగం ఉండే ఉంటుంది, అతి పరిశుద్ధ స్థలం అని ఆ లోపల భాగం ఉండే ఉంటుంది, తెర లోపల ఉండే ఉంటుంది. ఎనీవే, ఇంతకీ ఆలయంలోకి ఎవరు వస్తారనుకుంటున్నారు? ఆలయంలోకి ఎవరు వస్తారు? అసలు ఎవరు రావాలి, ఎవరు వస్తారు? నా మందిరం యూదులకు మందిరం, నా మందిరం ఇశ్రాయేలుకు మందిరం, నా మందిరం 12 గోత్రాల వాళ్ళకి మందిరం, నా మందిరం అని యెహోవా దేవుడు సొలొమోను ద్వారా తర్వాత యేసు ద్వారా ఆ డిక్లరేషన్ ఇచ్చుంటే, మీరు నేను మందిరాలుగా ఉండం, మందిరాలకే పోం. కానీ అక్కడ అంటున్నాడు, లేఖనం చెప్తుంది, నా మందిరము సమస్తమైన నా జనులకే కాదు అన్య జనులకు కూడా ప్రార్థన మందిరం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కులానికో సంఘం అండి, కులానికో మందిరం అండి. ఆ సంఘమా మన కులపోళ్ళు ఎవరు అక్కడికి, ఈ సంఘమా మన కులపోళ్ళు ఎవరు అక్కడికి. నువ్వు తప్పుదారి వెళ్తున్నావు. మనం ఇక్కడ మనం వచ్చేసే. యేసు ప్రభు మనసులో అయితే రక్షణ ఇచ్చాడు కాబట్టి రక్షిస్తాడేమో కానీ చీ కొడతాడు. ఇదా నీ తత్వం. స్తోత్రం కలుగునుగాక. అందుకేనేమో ఆ స్వస్థతలు చేసేశారు, ఏదో వాళ్ళు వదలాల్సింది వదలలేదు, కలిగి ఉండాల్సిందేదో వాళ్ళు కలిగి ఉండలేదు. అది దేవుడు చూసి పొందనడంతే. మళ్ళా చెప్తున్నాను, మన్నించండి. ప్రభు మనతో నీతో మాట్లాడుతున్నాడు. కుల సంఘాల వైపు చూడకండి. ఏ కులం వాళ్ళు సంఘంలో ఎక్కువ ఉన్నారో చూడకండి. ఒకవేళ సంఘంలో వాళ్ళు మాది సంఘం అని ఆ కులం వాళ్ళు ఎక్కువన్నా మీరు నొచ్చుకోకండి. మీ సంఘం కాదు ఇది, యేసయ్య స్వరక్తం ఇచ్చి కొనుక్కున్న సంఘం.
ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. కొంతమంది అదే తీరుతో వస్తారండి. వ్యాపారం ఉంది చూసారా, ఇగో వ్యాపారాలు. కొంతమంది విశ్వాసులు కూడా అదే తీరుతో, ఆ రోజు వాళ్ళ వ్యాపారం, ఈ రోజు నా వ్యాపారం. మనోళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? కొత్తగా సంఘానికి వస్తారు కదండి, వింటున్నారు అన్నమాట. మనోళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? మనోళ్ళు ఎవరు లేరు. పోదాం పదా, ఇదే కదండి అమ్మా. ఎత్తబడే గుంపులు మనం ఉండాలి. సంతోషంగా నేను ఆహ్వానించే యేసయ్య చేతుల వైపు చూసి కన్నీళ్లతో కృతజ్ఞతతో ఆరాధన చేస్తూ ఆయన సింహాసనం చేరే ఆ గుంపులో నువ్వు నేను ఉండాలి. స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. ఎవరినంటే వాళ్ళు చీకొట్టదు కానీ, అమ్మ ఇప్పుడు మాట్లాడేవి కానీ, బాబు ఇప్పుడు మాట్లాడితే ఏదో అతిశయంతో మాట్లాడేవి కానీ తప్పు మాట్లాడుతున్నాం. బైబిల్లో కమ్మ సంఘం ఎక్కడా లేదు, బైబిల్లో రెడ్డి సంఘం ఎక్కడా లేదు, బైబిల్ ఎక్కడ కాపు సంఘం లేదు, బైబిల్ ఎక్కడ చాకల సంఘం లేదు, బైబిల్ ఎక్కడ ఎస్సీ సంఘం లేదు, బైబిల్ ఎక్కడ పేటలో ఉండే సంఘం లేదు. క్రీస్తు రక్తం చేత కడగబడిన మంద ఎక్కడున్నా అది పవిత్రమైన సంఘం, పరిశుద్ధమైన సంఘం, సంఘ వధువు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ నూగు మనం వదిలించుకోకపోతే, దేవుని విషయంలో కనీసం వదిలించుకోకపోతే దేవుడు వదిలిస్తాడు. ఎందుకంటే నూగుతో రానివాడు, లోపలికి నూగుతో రానివాడు, కడిగేస్తాడు, కాల్చేస్తాడు, రుద్దేస్తాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. అటువలే తన సంఘవధువు కూడా ఏం కలిగి ఉండకూడదు? ముడత, డాగు, మచ్చ. బిక్కువల భాషలో చెప్పాలంటే గజ్జి, పుచ్చు లేకుండా. ముడత, డాగు, మచ్చ అంటే కొంచెం పాలిష్డ్గా ఉందా పదాలు. లోకరీతి పదాలు వాడాలంటే ఇలాంటి గజ్జి, ఇలాంటి పుచ్చు, ఇలాంటి నూగు, ఇలాంటి వంకర లేకుండా వాక్యంతో కడుగుతాడు, వాక్యంతో రుద్దుతాడు, వాక్యంతో శుద్ధి చేస్తాడు. నిన్ను నన్ను శ్రేష్టమైనటువంటి వెలుగుతో నింపేస్తాడు. ఆ తర్వాత మనం తీసుకెళ్ళిపోతాడు. స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. నీవు నేను ఈ నూగులతో వెళ్ళలేమని దేవుడే చెప్తాడు. ఈ నూగును వదులుకోకపోతే, నేను వదిలించడానికి ప్రయత్నం చేస్తే, నేను వదిలించుకోని అనుకుంటే నేను చేసేది ఏమీ లేదు. వాక్యుల దగ్గర ఉంటాను, అయ్యా బాబు నువ్వు ఎలా ఉండకూడదని చెప్తాను, నా ఇష్టం, నేను చర్చకొస్తాను కానీ నా ఇష్టం అంటే నేను చేసేది ఏం లేదు. ఉండైతే చర్చిలోనే ఉండు, బెక్కువలోనే ఉండు, అవి ఫ్యాన్ కింద ఉండు, అక్కడే ఉండు. నాకు ఇష్టమైన వారి కోసం వస్తున్నాను, తండ్రికి ఇష్టమైన వారిని తీసుకెళ్ళడానికి వస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా ఇష్టం అంటే నీ ఇష్టమైన చోటు నువ్వు ఉండు. తండ్రి ఇష్టం, యేసయ్య ఇష్టం, పరిశుద్ధాత్మ ఇష్టమైతే ఆయన ఇష్టం కోసం నువ్వు ఉండు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. యేసయ్యకు ఆ తండ్రి సన్నిధి, ప్రార్థనా సన్నిధి అంటే అంత రోషం ఎందుకు వచ్చిందో అచ్చ తెలుగులో నా మాటల్లో చెప్తాను, ఇక్కడ ఎడిటింగ్ అయితే బాగుంటుందేమో. అంత ఎందుకు పొడుచుకొచ్చిందో యేసయ్యకి, ఎంత పొడుచుకొచ్చిందో యేసయ్యకి. అచ్చ తెలుగులో మన వీధి భాషలో చెప్పాలంటే ఎంత నిజానికి మామూలు భక్తితో చెబితే ప్రభు మామూలుగా మాట్లాడేవాడు కానీ తండ్రి చిత్తం, తండ్రి సన్నిధి, అక్కడ జరగాల్సిందేంటి దానిని బట్టి ఆయన హృదయం దహించుకుపోతా ఉంది, ఆయన మనసు దహించుకుపోతా ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏ సేవకుడిని నాకెందుకండి రిస్ట్రిక్షన్? ఇక్కడ సబ్జెక్ట్ మారుస్తాను అనుకోకండి, సబ్జెక్ట్ మారుస్తాను అనుకో, నాకెందుకండి ఇక్కడ కట్టేసినట్టు నిలబడి ఇలా గొంతు చించుకుని ప్రభు చెప్పమన్న మాటలు, ఇస్తున్న మాటలు చకచక ఎవరు వెళ్ళి బయటకు వస్తున్నా నేను ఇక్కడే ఉండాలట, ఎవరు ఫోన్ మాట్లాడుకొస్తున్నా నేను ఇక్కడే ఉండాలట, ఎవరు బయట ఏ రకాలుగా ఆటలాడుకుని వచ్చినా నేను ఇక్కడే ఉండాలట, ఎవరు సగం ఉండిపోయినా నేను ఇక్కడే ఉండాలట, ఎవరి మధ్యలో చివరి దాకా ఉన్నా నేను ఇక్కడ ఉండాలట, ఆశీర్వదించాలట. దేవుడి నిబంధన మీరు అర్థం చేసుకోండి. ఇంకా మీరు ఎక్కడికి వస్తున్నారు, ఏం చేయడానికి వస్తున్నారు, ఎవరిని చూడటానికి వస్తున్నారు, ఎవరు చూడాలని వస్తున్నారు, యు మస్ట్ నో ఇట్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంతవరకు ఎలాగొచ్చానో, ఎలాగ వెళ్ళానో ఈ అవగాహన ఇంత లోతులకు ఎప్పుడు వెళ్ళలేదు. ఈ రోజు యేసయ్య లోతులు చూపిస్తున్నాడు. ఈ రోజు నుంచి అయినా నాకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వమంటాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. ఉదాహరణకి ఇలాగంటూ నన్ను నొచ్చుకోకండి. ఉదాహరణకి నాకేంటో వచ్చింది,
ఒక పాట పాడుకున్నామ్మా, లోపలికి వెళ్ళి కాస్త కాఫీ తాగి, లోపలికి వెళ్ళి కాసేపు నా ఫ్రెండ్స్తో మాట్లాడుకుని, అలా బయటికి వెళ్ళి కాసేపు అక్కడ పనులు చక్క పెడుతున్నారు, ప్రసంగం ఆపేస్తాను, కాసేపు పాట పాడుకోండి, కాసేపు ఉండండి, ఇప్పుడు వస్తాను అని పోయేస్తామంటే అసలు మీరు ఇక్కడ ఉంటారా? చెప్పండి, ఉంటారా? చెప్పండి. ఇదేం సంఘం, ఇదేం ప్రసంగం? ఇలా పోతాడు, ఏదో ఫోన్లో మాట్లాడుకుంటాడు, అలా పోతాడు, అక్కడేదో పొరమే, ఇలా పోతాడు, అదేదో తినొస్తాడు, ఇలా పోతాడు, అదేదో తాగొస్తాడు, ఇలా పోతాడు, వాళ్ళతో ఏదో కాసేపు నవ్వుతూ మాట్లాడొస్తాడు, వచ్చినప్పుడల్లా పాయింట్ చెప్తాడు, మళ్ళీ పోతాడు. ఏం పాస్టరో ఏంటో మీరు అనుకోరు, నాకు తెలుసు, కొంతమంది అనుకుంటారు. నాకెందుకంట ఇంత బంధకం, నాకెందుకంట ఇంత బంధించేసినట్టు, నేనెందుకు ఎలాగ ఉండాలట? నేనే కాదు, మీరు నేను ఇది దేవుని సన్నిధి అని ఎరిగి ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. నేను ఎందుకు ఉంటున్నానంటే దేవుడు నన్ను ఇలా ఉండటకు పెట్టాడు. నువ్వెందుకు ఉంటున్నావంటే దేవుడు నేను ఎలా ఉండాలో అలా ఉండమని చెప్పి నిన్ను ఇక్కడ పెట్టాడు. దట్స్ ఇట్. స్తోత్రం. యేసుకి ఎంత రోషం వచ్చిందో. ఆయన పాపాలు క్షమించడానికి వచ్చాడు, సిలువ దగ్గరికి వెళ్ళాలి, గొల్గొతా దగ్గరికి వెళ్ళాలి, అదేదో దేవుని చిత్తం. ఎందుకంత మందిరం గురించి ఆయన ఇదైపోవాలి, అంత ఇదైపోవాలి? నిజానికి మందిరంలో ఉన్న వాళ్ళు ఎవరు? అంజులు ఎవరు రారండి, వాళ్ళు యెహోవాను నమ్ముకోలేదు. ఒకళ్ళు దండం పెట్టుకుని పోతే దేవుడు దీవిస్తాడు, వస్తే వస్తారేమో. వాళ్ళు లోపలికి వచ్చిన వాళ్ళ వైఖరి, వాళ్ళ వస్త్రధారణ, వాళ్ళ మాటలన్నీ కూడా లోకపు మాటలే ఉంటాయి. వాళ్ళు ఉండే ఉంటారు, ఎందుకంటే అక్కడ వ్యాపారం జరుగుతుంది, షాపింగ్ కాంప్లెక్స్ రెడీ అయిపోయింది అక్కడ. అన్యులు కూడా వస్తారు వాటి కోసం కొనుక్కోవడం. ఈ బజార్ కన్నా బజార్ బాగుంది, ఈ బజార్ కన్నా అక్కడ కొంచెం చవకగా ఉన్నాయి, ఈ బజార్ కన్నా అక్కడ శ్రేష్టమైన ఉన్నాయి, ఇక్కడంతా డూప్లికేట్ ఉన్నాయి. పదండ్రా కొనుక్కొద్దాం మేక, పెదండ్రా కొనుక్కొద్దాం గొర్రెపిల్ల, పదండ్రా కొనుక్కొద్దాం 4 పావురాయిలు. వాళ్ళకు కూడా కావాలి కూర అనుకోవడానికో దేనికో. బహుశా వాళ్ళు కూడా వ్యాపారం కోసం లోపలికి వచ్చి ఉంటారు. అది మందిరం అని వాళ్ళకి అనవసరం. మరి అక్కడున్న వాళ్ళు ఎవరు? దేవుని ఎరిగిన వారు, యూదులు. మా మందిరం, మా సొలొమోన్, మా యెహోవా, మా మోషే, మా అబ్రహాం, మా ఇస్సాక్, మా యాకోబు, ధర్మశాస్త్రం, ఓ దేవుని ప్రజలం అని రోషంగా గుండెలు బాధేసుకుని చెప్పేవారు చేస్తున్న పనికి మాలిన పని. స్తోత్రం. హల్లెలూయా. అందుకే తరిమేశాడు. అన్యులైతే పోనీ కాస్త కొంచెం వెసులుబాటు ఇస్తాడేమో. పొండమ్మా, నో 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 నో, ఒకవేళ మనలో మనం మాట్లాడుకుంటే. కానీ ఈ స్థలం ఎవరు కట్టించారు, ఎందుకు కట్టించారు, ఇది ప్రతిష్ఠ చేసేటప్పుడు ఎవరు దిగొచ్చారు, ఎలా దిగొచ్చారు, అప్పుడు ఏమైపోయింది, యాజకులు ఏమైపోయారు, అదంతా పోయింది. పేరు మట్టుకు నా మందిరం, పేరు మట్టుకు మా దేవుని మందిరం. కానీ ఇక్కడ మీరు చేసేది ఏమీ లేదు. అసలు సేవే కాదు అసలు ఇది. ప్రభువా మన్నించు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. అంటే చర్చిల గురించి చెప్పటం లేదు, ఈ ప్రాకారం గురించి చెప్పటం లేదు. కానీ నువ్వు ఎక్కడ 10 మంది చేరి చెట్టు కింద కూర్చున్నా, పాక కింద ఉన్నా, ఏదైనా చెరువుగట్టు మీద ఉన్నా, దేవుని ప్రజలు ఒక సమావేశమై ఒక నీడ చూసుకుని పందిరేసుకున్నారు కూర్చుంటే, నేనంటాను అది ప్రార్థన మందిరమే. అక్కడనే దేవుడు ఉంటాడు. అక్కడైనా ఆ వైఖరితో నేను ఉండాలని దేవుడు చెప్తాడు. అక్కడికి వచ్చి వ్యాపారాలు చేయకు. ఎందుకంత కోపం, ఎందుకు తాళ్ళుపైన తరిమేసేయాలి, కాళ్ళతో ఆ రోకలు బల్లలు ఎందుకు తెరగొట్టేసేయాలి, పావురాలు ఉన్నటువంటి ఆ బోనులు తెరిచి వాటిని ఎందుకు ఎగరగొట్టేయాలి? వాళ్ళ వ్యాపారం అంతా పాడు చేసేసాడమ్మా యేసయ్య వచ్చి. ఎంత చక్కగా ప్రాఫిట్లో వెళ్తుంది వీళ్ళకి వ్యాపారం. 1-10 రెట్లు వస్తుంది రోజుకి లాభం లెక్కేసుకుంటే. ఏంటో ఇలాగొచ్చేసాడు, పెద్ద మాకు తెలియనట్టు, ఆయనకి ఏదో తెలిసినట్టు. ఏంటి తన్నేయటం ఏంటి, ఈ తన్నేయటం ఏంటి, ఇచ్చేయటం ఏంటి, ఈ గొర్రెలు, ఈ మందరు, అయ్యో అసలు కనికరం లేదు అనేలాగు నేను ప్రవర్తించాడు. నోవే. ఎందుకంటే ఈయనే ఎవరు? యేసయ్యే మనుష్య కుమారుడుగా ఒకరోజు అధికారంతో సింహాసనం మీద కూర్చోబోతున్నాడు. ఆ రోజు అడగకుండా ఉండాలంటే ఈ రోజే అడిగేస్తానంటాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. మీరైనా నేనైనా కనీసం ఈ అవగాహనతో మనం మన ఆధ్యాత్మిక జీవితాలను పరిశుద్ధాత్మ సహాయంతో కట్టుకోవటానికి ప్రయత్నించేద్దాం. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నిజానికి విశ్వాసులే అనుకోండి. యెహోవా విశ్వాసుడు, ధర్మశాస్త్రం విశ్వాసుడు, అబ్రహాం ద్వారా విశ్వాసుడు, ఇస్సాకు సంతానం, యాకోబు సంతానం, 12 గోత్రాలు, ఇంకా సబ్ గోత్రాలు ఏమైనా ఉన్నాయేమో. వాళ్ళే కదా ఇక్కడ బలులు. గొర్రె కావాలా, లోపలికి వెళ్తున్నారా, అట్టుపడి కావాలా, లోపలికి వెళ్ళాలి, అగరొత్తులు కావాలా అన్నట్టు. గుళ్ళ బయట అమ్ముతారు, గుళ్ళ లోపల
ఆ ట్రస్ట్ గుళ్ళ లోపల కూడా షాప్ పెడుతుంది. భక్తులు వస్తారు కనుక ఊరంతా తిరిగి గొర్రె ఎక్కడుంది, మచ్చ ఉండకూడదు, డాగ్ ఉండకూడదు, మనమే గొర్రెలను ఇక్కడ రెడీగా పెట్టేద్దాం. అక్కడ బలిపీఠం దగ్గర 100 గొర్రెలు రెడీగా పెట్టేద్దాం. అక్కడ ఏం చేస్తారు, ఇలా గొర్రెము కానీ అక్కడ నిజంగా బలి జరగదు. ఆ యాజకుడు ఏం చేస్తారు, గొర్రె పట్టుకుంటాడు, వెళ్ళు అంటాడు గొర్రె మీద చేసి. కానీ మళ్ళీ ఆ గొర్రె గుడి వెనకాల నుంచి మళ్ళీ ఇక్కడ అమ్మకానికి వచ్చేస్తాయి. అర్థమవుతుందని చెప్పింది. ఆ గొర్రె మళ్ళీ గుడి మందకి అమ్మకానికి వచ్చేస్తాయి. మళ్ళీ ఆ గొర్రె అంటే డిపార్ట్మెంట్లో ఎవరు కలిశారు, వ్యాపారులు కలిశారు, యాజకులు కలిశారు. ఈ డిపార్ట్మెంట్లో వ్యాపారులు కలిశారు, యాజకులు కలిశారు. నూనె బుడ్లు అమ్ముతాము, జేబురమ్మాళ్ళు అమ్ముతాము, పరసలు అమ్ముతాము, బెల్ట్లు అమ్ముతాము. దేవుని పేరిట లోపల ఇంకెవరు రావడానికి వెళ్ళలేదు. మేమే అమ్ముతాం. మా మినిస్ట్రీ. ఎంత దూరం పోతా ఉంది సంఘం, ఎంత దూరం పోతా ఉంది యాజకత్వం, ఎంత దూరం పోతున్నాడు దేవుని నామం పేరట మనిషి. స్తోత్రం కలుగునుగాక. ఏది జరగకూడదో అదే కళ్ళకు కట్టినట్టు జరుగుతూ ఉంటే అందరూ అదే ఆరాధన అనుకుంటున్నారు. ప్రభు చెప్తున్నాడు, ఇది ఆరాధన కాదు, ఈ ఆరాధన దేవుడు అంగీకరించాడు. నీ నామం పేరట కదా, అయితే ఉండొచ్చు, ఇక్కడ నేను ఉండను అంటాడు ఆయన. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో యేసుకి అంత రోషం వస్తే తన తండ్రి సన్నిధిని బట్టి, యేసుని ఎరిగిన, యేసు నమ్ముకుని, యేసు రక్తం చేత కడబడి నాకు ఇంకెంత రోషం రావాలి దేవుని సన్నిధి అంటే, ఇంకెంత రోషంగా నేను ఉండాలి దేవుని సన్నిధిలో. స్తోత్రం కలుగునుగాక. యేసే పలికిన మాట అప్పటికప్పుడు పలికాడా, ఏదైనా రెఫరెన్స్ ఇచ్చాడో చెప్పండి. దేవాలయం గుండా ఏ పాత్ర అయినను ఎవరిని తేనీయలేదు. చేతులతో తెచ్చేదాన్ని చూశాడు. ఆ పాత్రలో ఉండగా ఆ పాత్రే నిజానికి లేఖన ప్రకారం, ధర్మశాస్త్రం ప్రకారం చూస్తున్నాడు. అక్కడ ఎవరు, యేసయ్య ధర్మశాస్త్రం ప్రకారమే చూస్తున్నాడు. కుష్ఠవ్యాధిగ్రస్తుల్ని స్వస్థపరిచాడు. వెళ్ళి యాజకులకు మీ శరీరంను చూపించుకుని ఆ కానుక మీరు ఇమ్మన్నాడే వద్దన్నాడా. సో హీ స్టిల్ ఫాలోయింగ్. మందిరంలోకి ఏ పాత్రలు రావాలి, ఎలాంటి పాత్రలు రావాలి, ఎలాంటి పాత్రలు పట్టుకురావాలి, ఎలాంటి పాత్రలు రావాలి, ఏంటి మీరు తెచ్చే పాత్రలు ఏంటి అన్నట్టు. పాత్రలో ఉన్నది కాదు, పాత్ర కూడా ఆయనకి ఇష్టం. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను తెచ్చే ఈ స్తుతి కాదు, నేను నా హృదయం ఆయన చూస్తాడు. నేను చేసే ఆరాధన కాదు, ఆరాధన చేసే చేతులు వెనకున్న ఆ చేతలు ఆయన చూస్తాడు. ఆ పాత్రలు కూడా నో నో నో, అవుట్ 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 రానివ్వట్లేదు. పాత్రలు తెచ్చేవారిని కూడా అసలు ఏ పాత్రను రానివ్వట్లేదు. షాపింగ్ కాంప్లెక్స్ సంచులు వేసుకొస్తారేమో ఆ పాత్రేమో, పోసుకుపోవటానికి వస్తున్నారేమో ఆ పాత్రేమో, లేదా తాము పండించుకున్నది ఇవ్వటానికి వస్తున్నారేమో ఆ పాత్రేమో. అసలు ఇక్కడ వ్యాపారం ఏంటి, ఇక్కడ వ్యాపారం ఏంటి, ఇక్కడ వ్యాపారం ఏంటి, ఇక్కడ వ్యాపారం ఏంటి. కానీ నేను మాత్రం టైటిల్ పెడతాను, అమోర్దే మినిస్ట్రీస్ని స్టిక్కర్ వేస్తాను. ఆ నూనె బుడ్డి 10,000 రూపాయలు. అమోర్దే మినిస్ట్రీస్ని టైటిల్ పెడతాను. ఈ జేబురుమాలు 5,000 రూపాయలు. ఇంకా పిచ్చి ముదిరిందనుకోండి, వేలంపాట పెడతాను. యేసు నామం పేరట వేలంపాట. జేబురుమాలు వేలం పాడతాను, క్యాలెండర్ వేలంపాట పెడతాను, నూనె వేలంపాట పెడతాను. ఆ మొదటి రోజు అడావుడి వేలంపాట పెడతాను. ఎక్కడికి వెళ్ళిపోతా ఉన్నాం, ఎక్కడికి పోతా ఉన్నాం, ఏమైపోతున్నాం, ఏం చేసేస్తున్నాం. ఎందుకు యేసు కోపం వస్తుంది, ఎందుకు కోపం వస్తుంది, ఏం జరగాలి, నువ్వేం చేస్తున్నావు, నేను అమ్మ పేరట అన్నట్టుగానే నేను కూడా నేను కోసమే, నీ కోసం, నీ సేవ కోసమే 10,000 నాకు ఏమన్నా కావాలా, నేనేమన్నా తింటానా, నేనేమన్నా కారులో కూర్చుంటానా, నేనేమన్నా విమానాలు కొనుక్కుంటానా, నీ కోసమే కదా బాబు ఆ నూనె బుడ్డి 10,000కి అమ్ముతున్నాను. నేను సేవకి కావాలి కదా. మరి సేవకి అన్నట్టయితే నా ఒంటి మీద కోటు 10,000, నాకు ఒక సొంత విమానం, ఆ విమానంలో పైలట్ గారికి నెలకి 1,00,000 రూపాయలు, అందులో పెట్రోల్ పోయటానికి ఒక ప్రయాణానికి 50,000 అంటే 1,00,000 రూపాయలు. మళ్ళీ గవర్నమెంట్ వారి లైసెన్స్ ఆకాశంలో తిరగాలంటే పట్టణాల మీద ఆ లైసెన్స్కు 50,000 రూపాయలు. కిందకి దిగాలంటే ఎయిర్పోర్ట్ వాళ్ళని సిగ్నల్ ఇవ్వాలి, జాగ్రత్తగా దిగని. ఆ సర్వీసెస్కి వాళ్లకు 1,00,000 రూపాయలు కట్టాలి. అబో పాల్ప్రసాద్ గారు విమానంలో నుంచి దిగుతున్నారు, ఇంద్రుడు చంద్రుడు. స్తోత్రం. అందుకు నీకు డబ్బులు, సేవకు కాదు, సేవ పేరంతే. అందుకు నీకు డబ్బులు. హిమాలయకు వెళ్ళి డ్యాన్సులు చేయాలి, బృందావన్ గార్డెన్స్లోకి వెళ్ళి డ్యాన్సులు చేయాలి, నీ పాట అక్కడ రిలీజ్ చేసి నువ్వు కూడా స్టెప్పులు వేయాలి.
అందుకు డబ్బులు. అది ప్రమోట్ చేయడానికి మళ్ళీ పెద్ద కార్యక్రమం పెట్టాలి. పాటను రిలీజ్ చేస్తున్నామని ఓహో అంటూ పెద్ద దైవజనులు పిలిచి ఏదో హడావిడి చేసేయాలి. ఆ ప్రమోషన్ మళ్ళీ నీకు 15 లక్షలు అవుతుంది ఆ ప్రోగ్రామ్కి. దేవుని కోసం నువ్వు నమ్ముతా, దేవుని కోసం జీవబ్రహ్మలు అమ్ముతా, దేవుని కోసం క్యాలెండర్లు అమ్ముతా, దేవుని కోసం ఏవైనా చేస్తా, నువ్వెవరు అడగటానికి అని తిరిగి కర్ర తీసి కొట్టేంత ప్రయత్నం చేస్తున్నారు సో కాల్డ్ మెన్ ఆఫ్ గాడ్. అందుకు దేవుడు అంటాడు, గొడవ పెట్టుకోకండి, మీరు నా మార్గంలో రండి, మీరు నా మందగా రండి, మీరు నా పిల్లలుగా రండి అని యేసయ్య నిన్ను నన్ను ప్రేమతో పిలుస్తున్నాడు. నా మంద నన్ను వెంబడిస్తాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. లోకాన్ని వెంబడించు, లోకపు తీరు మినిస్ట్రీని అసలు వెంబడించవు. నా గొర్రెలకు నేనేంటో తెలుసు, నా గొర్రెలకు నా స్వరం ఏంటో తెలుసు, నా తత్వం ఏంటో తెలుసు, నా స్వభావం ఏంటో తెలుసు, నా గుణం ఏంటో, నా శీలం ఏంటో తెలుసు. నా గొర్రెలు నా మాట వింటాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ గొర్రెలు వాళ్ళ మాట వింటాయి. కాపరి గారు కదా మరి. కానీ కొన్ని సంఘాలకు ఈ కాపరి కాదండి, ఈ కాపరి పైన ప్రధాన కాపరి మాట వినే సంఘాలు యేసయ్యకు కావాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. విమర్శ కాదు, నేనైతే అలా చేయాలనుకున్నా. ఇప్పటిదాకా ఏదో జరిగింది. దేవుడు దులుపుతున్నాడు, కడుగుతున్నాడు, కాలుస్తున్నాడు, రుద్దుతున్నాడు. నన్ను పిలుస్తాడో లేదా ఆయన వచ్చేస్తాడు. నేను మాత్రం రెడీ అవుతున్నాను. మీరు రెడీ అవుతున్నామంటే చప్పటి దేవుని స్తోత్రం చేద్దాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇకనైనా మానుకుందాం. అందరూ పోతున్నారు కదా, అందరూ చేస్తున్నారా? కాదు, అందరూ పోతున్నారు కదా, మనం యేసయ్య వెనకాల వెళ్ళాలి. అందరూ చేస్తున్నారు కాదు, యేసయ్య చెప్పినట్టు చేయాలి, తండ్రి చిత్తం ప్రకారం చేయాలి. వాళ్ళకే పరలోక రాజ్యంలో ఎంటర్. నేనే ఎంటర్ అవ్వను, నా వెనకాల వచ్చేవాడు ఇంకేం ఎంటర్ అవుతారండి? నేనే ఎంటర్ అవ్వను, నా వెనకాల వచ్చేవాళ్ళు ఎక్కడ ఎంటర్ అవుతారు? అయ్యో అని అంటే మీ కాపరి లేడు, ఇంక మీరేం వస్తారు? ఎందుకంటే మీకు మీ కాపరి కావాలి. నా మాటలు అక్కర్లేదంటాడు యేసయ్య. నా మాటలు మీకు అనవసరం, మీ కాపరి మాటలే కావాలి. మీ కాపరి హడావళ్ళే కావాలి, ఆ మ్యాజిక్లు, ఆ జిమ్మిక్కులే కావాలి. ఆ కాపరి చచ్చిపోమంటే చచ్చిపోతారు. ఆ కాపరి ఎవరైనా ఏమన్నా అంటే మీరు వెళ్ళి కొట్టేస్తారు. ఆ కాపరి తప్పు చేస్తే ఇది తప్పని ఎవడన్నా అంటే వాడి నాలుక చీల్చేస్తారు. సైన్యాలు ఉన్నాయి కాపర్లకి దినాల్లో, సైన్యాలు ఉన్నాయి కాపర్లకి దినాల్లో. బూతులు మాట్లాడే సైన్యాలు ఉన్నాయి కాపర్లకి దినాల్లో. మా అయ్యగారిని ఏమన్నా అన్నావా, వచ్చేసి కాల్చేస్తాం నీ ఇంటినట్టు ఇంటి మీద దాడి చేసి గొడ్డళ్ళతో కొట్టి ఇంట్లో వాళ్ళని ఈదులోకి ఈడ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మళ్ళా ఒక మాట అన్నావా మా అయ్యగారిని, ఏసు నేను మాటలు అనుకుంటావా అనుకో, మా అయ్యగారిని అంటానికి వీళ్ళు. ఈ తీరుందండి సంఘం. ఈ సంఘం కోసం ఏసి వస్తాడా? ఇలాంటి సంఘం కోసం ఏసి వస్తాడా? ఇలాంటి సంఘం కోసం ఏసే రక్తం గార్చాడా? ఇలాంటి సంఘం కోసం ఏసు కన్నీరు గార్చాడా? ఇలాంటి సంఘం కోసం తండ్రి పక్కన కూర్చొని విజ్ఞాపన చేస్తున్నాడా? దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండుట మానవుని విధి. స్తోత్రం కలుగునుగాక. లేఖనాలు మనం చదువుకున్నాం కదా, అందరూ త్రోవ తప్పిపోయారు. ఒకప్పుడు ఎందుకు త్రోవ తప్పారు? గుడ్డితనం ఎలాగొచ్చింది? కళ్ళున్నాయి కానీ ఇహలోక దేవత మన మనోనేతల గుడితనం కలగజేసినందువల్ల మన ఇష్టం. గుడితనం అంటే చెప్పండి, నా ఇష్టం, అంత నా ఇష్టం, అది గుడితనం. నాకే తెలుసు, అది గుడితనం. వాళ్ళు వెళ్తున్నారు, నేను పోతాను. అది కాదని నీకు తెలిసినా సరే వాళ్ళు పోతున్నారు, నేను పోతాను. వాళ్ళు వెళ్ళే సరైన చోటు కాదు, అయినా నేను పోతా. ఇది గుడితనం కాదా? అజ్ఞానం కాదా? బుద్ధిహీనత కాదా? తెలివి తక్కువతనం కాదా? నీ చేతిలో వాక్యం లేదా? నీ ముందు యేసు లేడా? నీలో ఆత్మ లేదా? నువ్వు దేవుని ప్రార్థన చేయటం లేదా? నాతో మాట్లాడు, నన్ను నడిపించు ప్రభువా అని. ఈరోజు మరి ఈ వైఖరి ఏంటి నాకు నీకు? మరి ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం సంస్థలు ఉంటే ఉండొచ్చు, సంస్థలు మనకు అడ్మినిస్ట్రేషన్ కోసం ఒకవేళ పైనుండి ఉండొచ్చేమో, కానీ సంస్థలు నిన్ను నన్ను పరలోకం తీసుకెళ్ళవు. ఒక్కొక్కసారి సంస్థల యొక్క జీవోలు మన మెడలకు గుదిబండలుగా ఉంటాయి. యేసు చెప్పినట్లు చేయలేము. సంస్థలు యొక్క ఆజ్ఞలు చూస్తే, సంస్థల యొక్క తీరులు చూస్తే సంస్థ కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. ఆ కట్టుబాట్లు బైబిల్లో ఉండవు. సంస్థ నాయకులు కొన్ని కట్టుబాట్లు చెప్తారు, ఆ కట్టుబాట్లు బైబిల్లో ఉండవు. అసలు యేసు ప్రభు డైరీలో ఉండవు ఆ కట్టుబాట్లు. సంస్థ నువ్వు ఇందులో ఉండాలంటే, జీతం ఇవ్వాలంటే, నా వెనకాల రావాలంటే, మేము వచ్చి చర్చి కట్టాలంటే, మేము నువ్వు కలిసి ఉండాలంటే, నీకు నేను సర్టిఫికెట్ ఇవ్వాలంటే, కనుక ఆ కట్టుబాటులోకి వెళ్ళాలి మనం. ఈ మధ్యాహ్నం ప్రభు అంటాడు, సంస్థ కావాలా? నీ కోసం ప్రాణం పెట్టి తన సహవాసం అందించడానికి గాయపడిన కుడి చేతి నీ వైపు చాపే యేసయ్య స్నేహం కావాలా? స్తోత్రం కలుగునుగాక. తేల్చుకోవాలి.
నేను తేల్చుకోవాలి. నా ఇష్టానుసారంగా ప్రసంగం చేయాలా, దేవుని ఇష్టానుసారంగా ప్రసంగం చేయాలి? నా ఇష్టానుసారంగా సంఘం నడపాలా, దేవుని ఇష్టానుసారంగా సంఘం నడపాలా? మనమందరము కూడా యేసయ్య మాట విని బ్రతికిపోవాలి. బ్రతుకుతూ యేసయ్య మాట వినాలి. యేసయ్య మాట వింటేనే అది అసలైన బ్రతుకు, ఆధ్యాత్మిక బ్రతుకు. దేవుని రాకడ కొరకు మనం సిద్ధపరిచి బ్రతుకది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కమ్ ఆన్, టేక్ అప్ యువర్ గ్రీన్. మనసును సిద్ధపరచుకో, కవచాన్ని ధరించుకో, హృదయాన్ని ఒక నిర్ణయం తీసుకోవటానికి తయారు చేసుకో. స్తోత్రం కలుగునుగాక. ఒకవేళ ఆ తీరు ఈరోజు మనం ఆలోచన చేస్తే, యేసుప్రభు ఎవరి నడిపింపులో ఉన్నారు? దేవుడు ఆయనకు తోడై ఉన్నాడు, పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు కనుక అపవాది చేత బాధింపబడుతున్న వారందరినీ ఆయన స్వస్థపరుస్తూ అద్భుతాలు చేస్తూ తిరుగుచుండని అపొస్తలుల కార్యాలు మనం చూసాం. దేవుడు ఆయనకు తోడు, పరిశుద్ధాత్మ స్వాధీనంలో ఆయన ఉన్నారు. ఆ ఆలయంలోకి వెళ్ళినప్పుడు కూడా దేవుడు ఆయనకు తోడు, పరిశుద్ధాత్మ స్వాధీనంలో ఆయన ఉన్నారు. అంటే వాళ్ళిద్దరి అనుమతి లేకుండా, వాళ్ళిద్దరి ప్రభావం లేకుండా, వాళ్ళిద్దరి అధికారం లేకుండా ఈయన కోప్పడిపోయాడా, ఇది తరిమేశాడా? అందులోనూ అన్యులంటే పోనీ సున్నత లేని వాళ్ళారా, పొండి మీరు ఏం సంబంధం? వీళ్ళు దేవుని ప్రజలు, వ్యాపారాలు చేసుకుంటారు, ఏదో చేసుకుంటారు యెహోవా నామ పేరిట. మీరేంటి? ఆలయం మీకోసం కాదు, మీరేంటి అని వాళ్ళని పంపాడా? అన్యజనులు అందరి కోసం అది ఆలయం. నిజానికి వాళ్ళు ఏంటంటే వ్యాపారం కోసం చవకదనం వస్తూ పోతూ ఉంటారు. కాస్త విశ్రాంతి, కాస్త లాభం, కాస్త ఏదో మేలు. ఈరోజు సంఘాలకు వచ్చేది కూడా చాలామంది ఆ తత్వంతోనే వస్తున్నారు. ఏదో కొంచెం నెమ్మది, బాగుంటుంది, మనశ్శాంతి, స్వస్థత, ఏదో జీవితం మారుతుంది, ఇంట్లో సమస్యలు తీరుతాయి. వాళ్ళకి అంతే తెలుసు. ఆ భక్తితో, ఆ పసి మనసుతో వాళ్ళు వస్తున్నారు. వాళ్ళదేం తప్పలేదు. కానీ దేవుడు అంటే నేనేమై ఉన్నానో తెలిసిన వారు, నా రోషం ఏంటో తెలిసిన వారు, ఇక్కడ ఏం జరుగుతుందో తెలిసిన వారు, ఏం జరగాలని నేను చెప్పానో తెలిసిన వారు, అసలు నాకు వాళ్ళకు ఏం సంబంధం ఉందో తెలిసిన వారు ఇలా చేస్తున్నారంటే ఇంకేమనుకోవాలి? తెలియని వారు చేస్తే, తండ్రి వీరేం చేయించున్నారో వీరికి తెలియదు అని యేసు అంటాడు. కానీ అక్కడ బయటకు వెళ్ళగొట్టాడంటే తెలియక చేస్తున్నారా? నోవే, వాళ్ళకి తెలుసు. తెలియక చేస్తే ఆ శిలువ మీద మాట్లాడిన మాట ఇక్కడ మాట్లాడగలిగిన వాడే ఇక్కడ కూడా మాట్లాడిస్తాడు తండ్రి. వీరేం చేస్తున్నారు నీకు తెలియట్లేదురా బాబు, పొండి 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 అనేస్తాడేమో. అంత కోపంతో తాళ్ళు తీసి తరిమిన విధానం చూస్తే, ఆ బల్లలు నెట్టి తన్నిన విధానం చూస్తే, ఓ మై గాడ్, హల్లెలూయా. ఎరిగిన వారు సన్నిధి అంటే ఏంటో, ఆ సన్నిధి ఎవరి సన్నిధో? మనుషుల సన్నిధి కాదు, ఎమ్మెల్యే సన్నిధి కాదు, కులం సన్నిధి కాదు, ఈ సన్నిధి కాదు, మహాదేవుని పాద సన్నిధి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని కృప కుమ్మరించబడే సన్నిధి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అదే కదా యేసు కోపం వచ్చింది. తెలియని వాడు ఏదో చేస్తే పోరా, నో ఇట్స్ ఓకే, మళ్ళీ చేయకే అనొచ్చు. కానీ వీడు వ్యాపారం ఆ రోజు మొదలెట్టలేదండి, అయిపోయింది. మామూలు ఇలా చెప్పేవాడు లేడండి అక్కడ. వాళ్ళంతగా రెచ్చిపోయారంటే, వాళ్ళంతగా పెంచిపోయారంటే, అసలు వాళ్ళు అలాగా పెర్మనెంట్ షాపులు కట్టేసుకున్నారంటే, మనలో మనమాట అనుకుందాం అలాగునా, మందిరంలో అలా పెర్మనెంట్ సెటప్లు పెట్టేసుకున్నారంటే, యాజకులు లేరా, శాస్త్రులు లేరా, పరిసయ్యులు లేరా, తెల్లబట్టలు వేసుకుని వీధుల్లో తిరిగి స్తోత్రాలు తెప్పించుకుంటూ మేము అని సున్నం కొట్టిన సమాధిలో తిరిగి వాళ్ళు లేరా, ధర్మశాస్త్రం బోధించే వాళ్ళు లేరా, మేం బోధించాలి, ఈయనెవరు కమ్మరోడు కొడుకు అంటూ ఎదురు తిరిగారే. మరి వాళ్ళు ఏం చేశారు ఇక్కడ? ఏం ధర్మశాస్త్రం తెలుసు వాళ్ళకి? మేం బోధ చేయాలి, మేమే బోధ చేయాలి, మేము యాజకులం అంటూ తిరుగుతున్నారే వీధులు, 4 వీధుల్లోనూ. వాళ్ళకి ఏమైంది నోరు? నిజంగా ధర్మశాస్త్రం తెలిసిన వారైతే వీళ్ళకి బుద్ధి చెప్పాలి కదా, వీళ్ళకి బుద్ధి చెప్పాలి కదా, వీళ్ళకి బుద్ధి చెప్పాలి కదా. ఏమంటే లోకము వీళ్ళు కుమ్మక్కైపోయారు. లోకము దేవుడు, లోకము కుమ్మక్కైపోయినట్టుగా వచ్చేసింది పరిస్థితి. లేకపోతే ఈ పెర్మనెంట్ బిల్డింగ్లు ఏం కడతారు? షాపులు అక్కడ పెర్మనెంట్గా, అక్కడే గొర్రెల పెంట, అక్కడే గొర్రెల మూత్రం, అక్కడే పావురైల రెట్టలు, అక్కడే ఈ కానుకలు, అక్కడే ఇవన్నీ, అక్కడే వాళ్ళ యొక్క తెచ్చుకుని తినే సద్ది భోజనం, అక్కడే వాళ్ళు తెచ్చుకుని తినే పళ్ళు పలహారాలు, అక్కడే నోట్లో బాగోపోతే ఊసే డస్ట్బిన్ కూడా అక్కడే. ఎక్కడున్నారు మీరు? ఎక్కడున్నారు మీరు? స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. యేసుప్రభు కోపం వచ్చింది, తరిమేశాడంటే, అంటే అయ్యో కోపం అంత రాకూడదు కదా మరి దేవుని కొడుకైతే అని మనం ఈ తీరులో తూకం దోచేస్తాం యేసుప్రభుని. ఇప్పుడు
ఇప్పుడు నేను వివరించిన తీరంతా చూస్తే అవును, ఎవరికైనా కోపం వస్తుంది అనిపించట్లేదా మీకు? ఎవరికైనా కోపం వస్తుంది. నేను రోత పట్టుకుని మీ బెడ్రూమ్లోకి వస్తా, పెంట పట్టుకుని మీ 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 కిచెన్లోకి వచ్చేస్తా, రోత దొక్కి మీ యొక్క డ్రెస్సింగ్ రూమ్లోకో లేకపోతే మీ హాల్లోకి వచ్చి కూర్చుంటా. అంత దూరం నుంచి నేను రోత దొక్కి వస్తున్నట్టుగా మీకు తెలుసు. ఎలా చూస్తారు? ఏం చేస్తారా? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. రాణిస్తామా? అన్న కదా రాణిస్తామా? కాలు కడుక్కున్నారా బాబు? చూసుకోలేదా? ఎక్కడికి వస్తున్నావు? ఇక్కడ అందరూ కూర్చునేది, భోజనం చేసేది. ఏంటప్ప కడుక్కురా కాసేపు, అదిగో అక్కడ బాగుంది కదా అంటాం కదా. జస్ట్ కామన్ సెన్స్, జస్ట్ న్యాచురల్. మరి దేవుని విషయంలో, ఆత్మీయత విషయంలో ఇంకెంత ఆధ్యాత్మిక చింతనతో దేవుని సన్నిధికి మనం రావాలి. ఆధ్యాత్మిక చింతనతో దేవుని సన్నిధిలో మనం ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంతకీ పరిశుద్ధాత్మను దేవుడు ఎందుకు ఇస్తానంటున్నాడంటే ఇవన్నీ ఇలా నేర్పిస్తాడు ఆయన, ఇవన్నీ ఇలా జ్ఞాపకం చేస్తాడు ఆయన. నువ్వు చేయకూడదేంటో చేయాల్సిందేంటో చెప్పి ప్రభు వైపు తిరిగేలా చేసి నిన్ను శుద్ధి చేసి మళ్ళీ 24 క్యారెట్లు బంగారంలో నిలబెట్టి ప్రభు కోసం మళ్ళీ మండేలాగున నిన్ను తీర్చిదిద్దుతాడైనా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పగిలిన కొండను ఎవరైనా విడిచిపెడతారేమో, పగిలిన కొండకు మళ్ళీ ఎవరు కూడా వెల్డింగ్ చేయలేరు, పగిలిన కొండకు ఎవరు కూడా ప్యాచ్ వర్క్ చేయలేరు. కొండ పోయిందంటే పోయిందే, పెంట మీద కంటే కొత్త కొండ కావాలి. కానీ మహాకుమారి పగిలిన కొండను మళ్ళా పగులు కనపడకుండా కొత్త కొండగా మార్చేస్తాడు. ఆయన హృదయం అంత మంచిది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం, హల్లెలూయా. ఆ కొత్త కొండగా మారాలనుకుంటున్నానా? ఈ రోజు దేవుడు నిన్ను కొత్త కొండగా చేయాలనుకుంటున్నాడు. పాత తిత్తులో ఆయన ఎంత బోధ పెట్టినా సరే పగిలిపోతుంది. పాత తిత్తులో ఆయన ఎంత శ్రేష్టమైన దీవెనలు కుమ్మరించినా పగిలిపోతుంది. పాత తిత్తులో ఆయన ఎంతగా బుద్ధి చెప్పి శ్రేష్టమైన జ్ఞానం కలిగించే మాటలు చెప్పినా ఉండదు, నిలవదు, పోతుందా బోధ. కనుక నీ మనసు క్రొత్తదిగా అయితే ఆయన ఏ బోధ చేసినా నిలిచి ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం, హల్లెలూయా. 17వ వచనం చదవండి. మరియు ఆయన ఆలయములో పంపే పని చేస్తున్నాడు, వెళ్ళగొట్టే పని చేస్తూనే ఒక పక్క నుంచి నేర్పిస్తున్నాడు, బోధిస్తున్నాడు. అంటే పెన్ తీసుకోండి, పేపర్ తీసుకోండి, ముందు కూర్చోండి అని చదివించుకోలేదు. బోధ అంటే మనం అలా ప్రిపేర్ అవుతాం. లైన్లో కూర్చోండి, మనుషులు తీసుకురండి. అక్కడ బోధ ఉండకూడదు అంటూ యాక్షన్లో చూపిస్తూ ఏ ఉండాలో ఎందుకు ఉండాలో మళ్ళా అక్కడికక్కడ మాటలు చెప్పేస్తున్నాడు. మరియు ఆయన బోధించచ్చు. 17వ వచనం, నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థన మందిరము అనబడును. ఈ పేరు ఎవరు పెట్టారు? మోషే గారు పెట్టారా? హనోకు గారు పెట్టారా? నోహు గారు పెట్టారా? అబ్రహాం గారు పెట్టారా? ఏలియా పెట్టాడా? ఎలీషా పెట్టాడా? నా మందిరం అని ఎవడు అనగలడు దాన్ని? యెహోవా మందిరం, దేవుని మందిరం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఎంతసేపు నా మహిమ, నా పేరు కామాను రానివ్వను. మోషే నువ్వు నిల్చున్న స్థలము అతి పరిశుద్ధ స్థలం. చెప్పలేపు, నేను ఉన్నవాడు నన్నువాడును, నేను భయంకరుడును, రోషము కలిగిన యెహోవాను. నా మందిరం సమస్తమైన అన్యజనులకు ఏ మందిరం? వ్యాపార మందిరం కాదు, కేవలం పాటల మందిరం కాదు, పడుకునే మందిరం కాదు, ప్రార్థన మందిరం అని వ్రాయబడలేదా? వ్రాయబడిందంటే యేసు ప్రభు ఎక్కడికి వెళ్తున్నాడు? పాత నిబంధన రెఫరెన్స్ దగ్గరికి వెళ్తున్నాడు. యెషయా గ్రంథం 56వ అధ్యాయం 7వ వచనం తీయండి ఒకసారి. యేసు ప్రభు ఇస్తున్న రెఫరెన్స్ మనకు తెలుసు, మీకు తెలుసు, ఇప్పటికీ మీరు అండర్లైన్ చేసుకుని ఉంటారు. అయినా ఒకసారి క్రొత్తగా ఈ మాట వింటున్న వారికి, ఎప్పుడూ రెఫరెన్స్లు చూసి అలవాటు లేని వారికి తప్పక ఇది ఉండాలి. ఖచ్చితంగా ఈ రెఫరెన్స్ని మీరు సర్కిల్ చేసుకోవాలి. 56వ అధ్యాయం 7వ వచనం చూడండి. తీసారా? అబ్బో, పెన్ను కింద పడితే నిశ్శబ్దం, చప్పుడు వినబడేలాగా ఉంది. స్తోత్రం. నేను నమ్ముతున్నాను, దేవుడు కార్యం చేస్తున్నాడు.
దేవుడు పరిశుద్ధాత్మ ఫ్యాక్టరీ స్టార్ట్ అయిపోయింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన రూపురేఖలు మార్చేస్తున్నాడు, మన మనస్తత్వాలు మార్చేస్తున్నాడు, మన అలవాట్లు మార్చేస్తున్నాడు, మన స్వభావాలు మార్చేస్తున్నాడు. ఆయన స్వభావంలోకి మనల్ని తయారు చేసేస్తున్నాడు. స్తోత్రం కలుగునుగాక. 7వ వచనం, నా ప్రార్థన మందిరంలో వారిని ఆనందింపజేసేదను. క్లబ్బుల్లోనా, ఆట స్థలాల్లోనా, హోటల్స్లోనా, విందు వినోదాల పొందులలోన నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపజేసింది. అంటే ఇంట్లో ప్రార్థన చేసుకుంటే అక్కడ ఆనందం ఉంటుంది, ఉండదని నేను అనను. ఇంట్లో నలుగురు కూర్చోబెట్టి ప్రార్థన చేసుకుంటే అది ఆనందం, అక్కడ కూడా వాగ్దానం అది. కానీ ఇది నేను ఎందుకు హైలైట్ చేసి చెప్తున్నానంటే, నా ప్రార్థన మందిరంలో వారిని ప్రత్యేకంగా ఆనందింపచేస్తా. లేకపోతే దావీదు ఎందుకు అలా అంటాడు? అయ్యా, అంతఃపురంలోకి వచ్చేసరి ఎంత ఆనందం, ఇన్ని రకాల ఫుడ్ భోజనాలు, ఎంత ఆనందం. అయ్యగారు రే ఎవరెక్కడంటే ఇంతమంది అయ్యగారు 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 అని వచ్చేస్తారు, ఎంత ఆనందం. నేనేం వెళ్ళక్కర్లేదు యుద్ధరంగంలోనికి, పొండ్రా కొట్టి రెండా రాజునంటే కొట్టి అన్నీ దోచుకుని వచ్చే సైన్యాలు నాకు ఉన్నాయి. అసలు ఎండ దెబ్బ తగలకుండా లోపల గదిలో నేను కూర్చోవచ్చు. ఎండకు ఎండి వానకు తడిచి గొర్రెలు మేపాను నేను. ఇప్పుడు నాకు సుఖం ఇచ్చావు, సౌఖ్యం ఇచ్చావు, ఇంత ఆనందాన్ని ఇచ్చావు, చాలు, ఈ ఆనందం చాలు, ఇంకెక్కడ నాకు ఆనందం లేదు అనుకోలేదట. అయ్యా, ఇవన్నీ ఉన్నట్టు వల్ల నాకు ఆనందం లేదు. ఆ రోజు అరణ్యములో మందలను కాస్తూ గొర్రెలు కాస్తూ పాట పాడుకుంటూ ఉన్నప్పుడు ఆనందం వేరు. నేను అంటున్నాను, సుఖాలతో ఆనందం వస్తుందని అనుకోవద్దు. సుఖంగా ఉండాలని కోరుకుందాం, కానీ సుఖాలతో ఉండేది ఆనందం అనుకుంటే అది కొవ్వొత్తిగా ఆవరైపోతుంది. సుఖముగా ఉండుటకు తన దోషుల్ని పట్టి నన్ను లేవనెత్తుతున్నా యేసయ్యే నాకు ఆనందం, యేసు దోషులు నాకు ఆనందం, యేసు సన్నిధి నాకు ఆనందం, యేసయ్య నీడ తోడు నాకు ఆనందం అని అంటున్నాడు. నా ప్రార్థన మందిరంలో వారిని ఆనందింపజేస్తాను. మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడికి వచ్చిన వారు, ఇక్కడ ఈ స్థలం అని కాదు, దేవుని ఆరాధించడానికి ఆయన జనులతో కలిసి, అన్యజనులందరితో కలిసి ఈ ప్రార్థన మందిరానికి, ఎలాంటి ప్రార్థన మందిరానికి వచ్చిన వారికి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, దుఃఖంతో వచ్చావా నీకు ఆనందాన్ని ఇచ్చి పంపిస్తా, ఇరుకులతో వచ్చావా విశాలత ఇచ్చి పంపిస్తా, కృంగిపోయి వచ్చావా లేవనెత్తి పంపిస్తా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ గాడ్ ఈస్ ప్రామిసింగ్ వండర్ఫుల్ ప్రామిస్. నా ప్రార్థనా మందిరంలో వారిని ఆనందింపజేస్తాను. నా బలిపీఠం మీద వారు అర్పించు దహన బలులను నాకు అంగీకారములు అవుతాయి. నా మందిరము, అండర్లైన్ చేసుకున్నాను నేను, నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరము అనబడుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇశ్రాయేలులో వెలివేయబడిన వారిని సమకూర్చే దేవుడినైన నేను ప్రభువు యెహోవా ఇదిగో మాట్లాడుతున్నాడు. నా మందిరము సకల జనులకు ప్రార్థన మందిరం. ఆ మాట యేసే రెఫరెన్స్ తీసుకొచ్చాడు. స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. అవసరమైతే నీవు నేను అలా పాత నిబంధనలోకి వెళ్ళి ఆ దేవుని రోషాన్ని రుచి చూచే లేఖనాలు పట్టుకోవాలి అప్పుడప్పుడు. లేకపోతే మన ఆధ్యాత్మిక జీవితాలు వేరుగా ఉంటాయి, మన ఇష్టానుసారంగా ఉంటాయేమో. మరి రెండో మాట ఏముంది అక్కడ? 17వ అధ్యాయంలో రెండో మాట ఏముంది? 17వ వచనంలో మొదటిదేమో నా మందిరం సమస్తమైన అన్యజనులకు ప్రార్థన మందిరం అన్నాడు అని వ్రాయబడలేదా? మీరు చదవలేదా? బోధిస్తారు కదా ధర్మశాస్త్రం, బోధిస్తారు కదా బైబిల్, బోధిస్తారు కదా యేసయ్య మాటలు, బోధిస్తారు కదా దేవుని మాటలు వినటానికి రండి బాబు అని. మీకు తెలియదా ఇది? ఎప్పుడు చదవలేదా ఇది అని ఈరోజు బోధకులను అడుగుతాడు, బోధించడానికి ఇష్టపడేవారిని అడుగుతాడు. బోధ వినేవారు ఎప్పుడో విన్నాం ఈ ప్రసంగం, ఎప్పుడో విన్నాం ఈ ప్రసంగం, 100 సార్లు విన్నాం, ఇదేం పాత పచ్చడబ్బా అని అనుకునేటువంటి విశ్వాసులు సంఘాల్లో గుంపులు పెరిగిపోతున్నాయి. ఈ మధ్యలో చాలా ఎక్కువ వింటున్నాను, నా చెవిలో పడేలాగానే మాట్లాడుకుంటున్నారు కొంతమంది. మళ్ళీ అదే మాట, ఇంకేం చెప్తాడు ఆయన? అదే మాట. ఒక దైవజనుడు అమెరికా నుంచి వచ్చారు, కలకత్తా వచ్చారు. ప్రత్యేక సమయం తీసుకుని ఒక సహోదరి ప్రార్థన చేయించుకోవడానికి వెళ్ళి, ఆమె అప్పటికే స్పాన్సర్ చేస్తూ ఉంది ప్రోగ్రామ్స్, ఆయనకి కరస్పాండెన్స్ అవుతూ ఉంది. ఆయన కూడా ఆ ప్రార్థన అవసరాలు తీర్చే విధానం నేర్పిస్తూ ఉన్నాడు. అక్కడికి వచ్చాడు, మంచి ప్రసంగం చేశారు. సంవత్సరం తర్వాత కేరళ వచ్చారు. అమ్మో మా అయ్యగారు వస్తున్నారు, అక్కడికి వెళ్ళింది ఆవిడ. అదే ప్రసంగం చేశాడు. ప్రసంగం తీరు మారింది కానీ పాయింట్లు అయ్యాయి. ఏంటబ్బా అనుకుంది, ప్రార్థన చేయించుకుని వచ్చేసింది.
మళ్ళా సంవత్సరానికైనా అస్సాం వచ్చారు. అమ్మో మా ఈ పెద్ద అయ్యగారు వస్తున్నారు, నేను స్పాన్సర్ చేసి అయ్యగారు ఎంత సంబరపడిపోతారో నన్ను చూసి అంటూ అస్సాం వెళ్ళిపోయింది. 3 రోజులు ట్రైన్లో కూర్చుని అక్కడ కూడా వచనాలు చెప్పారు, కానీ మళ్ళీ సేమ్ మెయిన్ థీమ్ మాత్రం అదే. ఇంకేదేం రాదా ఈయనకి, ఇలాంటి వాడు స్పాన్సర్ చేస్తున్నానేంటి, పాత సితికే పచ్చడి ఈ రికార్డు చేస్తున్నాడు ఈయన, అసలు ఈ ప్రసంగికుడు కాదు అనుకుంటూ ఆయనకు దగ్గర అడిగేసింది ఆ మాట. అన్నదట, ఆయనే చెప్పారు. అయ్యగారండి తెలియక అడుగుతాను, ఏమనుకోకండి, కలకత్తా 3 years బ్యాక్ వచ్చారు, ఇదే మాట చెప్పారు. తర్వాత 2 years బ్యాక్ కేరళ వచ్చారు, ఇదే మాట చెప్పారు. తీరు వేరు కానీ సబ్జెక్ట్ అదే. ఇప్పుడు ఇక్కడికి వచ్చారు 3 రోజులు, చాలా మాటలు చెప్పారు కానీ థీమ్ మాత్రం అదే. ఏమనుకోకండి, మీరు ఇంకేదో క్రొత్త సంగతులు చెప్తారని వచ్చానండి, చాలామందిని పోగేసుకొచ్చానండి, నేనే టికెట్లు తీసుకొచ్చానండి. ఎలా చెప్తారంటే, ఏం చెప్తారంటే కలకత్తాలో ఇలా చెప్పారని ఇప్పటికే వాళ్ళకి చెప్పానండి, మళ్ళీ కేరళ తీసుకొచ్చానండి, అక్కడది మాట చెప్తే అదేంటక్క అక్కడ చెప్పింది ఇక్కడ చెప్పారు అన్నారండి. నా మనసు చివుక్కుమందండి. ఇక్కడ కొంతమంది తీసుకొచ్చానండి, ఇంకా ఏదో ప్రత్యక్షతలు చెప్తారని ఇక్కడ కూడా ఆ మాట చెప్పారండి, నాకు సిగ్గొచ్చేలా చేశారండి అని కొంచెం నొచ్చుకుంటానే చెప్తే ఈయన కొంచెం కంగారు పడ్డారు. వెంటనే పరిశుద్ధాత్ముడు ఆయన నోటికో మాట ఇచ్చారు. ఏమనంటే, అమ్మా ఏ సబ్జెక్ట్ అయితే అదే 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 అనుకుంటున్నావో ఆ విషయంలో కలకత్తాలో దేవుడు నీతో మాట్లాడాడు, మారేవా, మార్చుకున్నావా? సంవత్సరం తర్వాత నన్ను తీసుకొచ్చాడు సభకి, ఏదో కార్యాలు జరిగాయి, నువ్వు అక్కడికి వచ్చావు, మళ్ళీ అదే సబ్జెక్ట్ నా మీద నిందేస్తావు ఎందుకు? నేను కాదు మాట్లాడింది, పరిశుద్ధాత్మతో చెప్పా మాట. ఎందుకంటే కలకత్తాలో మాట్లాడితే నువ్వు మార్చుకోవు, అదే మాట మార్చుకోమ్మా అని కేరళలో చెప్తే మార్చుకోవు, అదే మాట మళ్ళీ అస్సాంలో చెప్తే నువ్వు మార్చుకోవు. ఎక్కడికి వెళితే నువ్వు ఫిరాయించినట్టుగా దేవుడు మాట మారుస్తాడు. నువ్వు బ్రతుకుట కొరకు, నీ బ్రతుకు మార్చుకోవటం కోసం నువ్వు మారే వరకు కూడా ఎక్కడికైనా ఇదే మాట్లాడతాడు ఆయన అనేటప్పటికీ ఏడ్ చేసి మోకాళ్ళు వేసి పశ్చాత్తాపడి, అవును అలాంటి స్థితిలో నేను ఉన్నాను, ఈరోజు యేసే నాతో మాట్లాడాడని జీవితాన్ని మార్చేసుకుంది ఆవిడ. కొంతమందికి ప్రసంగాలు తీరు ఆ టేస్ట్లు కావాలి, స్పెషల్ టేస్ట్లు, కానీ ఆ ప్రసంగాలు ఉన్న ఆ సత్యం ప్రకారం నేను ఉంటున్నానా, ఉంటే మళ్ళీ ఆ మాట నాకు ఎందుకు వచ్చేలా చేస్తాడు? నేను ఉంటున్నాను కాబట్టి మళ్ళీ అదే సబ్జెక్టు, నేను మారను మళ్ళీ అదే సబ్జెక్ట్, నేను మారను అదే సబ్జెక్టు. నువ్వు మారే వరకు ఆయన మాట్లాడుతూనే ఉంటాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మీకు రాకపోతే వెళ్ళకండి, మీకు నచ్చకపోతే వెళ్ళకండి, 10 మందిని ఆపేయకండి, ఆయనకు అదే వచ్చని. ఆ మాటే వీళ్ళని బ్రతికిస్తుంది, ఆ మాటే వీళ్ళను నరకం నుంచి తప్పిస్తుంది, ఆ మాటే వాళ్ళను దేవుని ఒడిలోకి వెళ్ళేలాగా సహాయం చేస్తుంది. ఆయనకి ఏం తెలియదు, ఏం రాదు, 3 రోజుల నుంచి అంటున్నాను అదే ప్రసంగం, ఆగండి ఏం వెళ్ళక్కర్లొద్దు అని కొంతమంది మహాపరిశుద్ధులు ఆప్ చేస్తారు విశ్వాసుల్ని. వద్దు, నీకేం తెలుసు వీళ్ళ జీవితం, నీకేం తెలుసు ఆయన ఏం మాట్లాడతారు, ఎంత దూరం పోతున్నావు, రక్షించడం నీ చేత కాదు, రక్షణలోకి నడిపించడం నీ చేత కాదు, వాక్యంలో పెంచడం నీ చేత కాదు, ప్రభువులు ఎలా బ్రతకాలో చెప్పడం నీ చేత కాదు, కానీ లేఖనం విట్టని వెళుతామంటే ఆయనకి ఏం చేత కాదు, ఏం చేత కాదు, ఏం చేత కాదు, అవునండి ఆయనకన్నా నేనే బాగా చెప్తాను అనేటటువంటి ఈ గొలియాతులు చాలామంది సంఘాల్లో తయారవుతున్నారు. చివరి దినాలు జాగ్రత్తగా ఉండాలి మనం. నేను జాగ్రత్త, మీరు జాగ్రత్త, అందరము జాగ్రత్తగా ఉండాలి. స్తోత్రం కలుగును గాక. మరి మొదటి దానికి రెఫరెన్స్ దొరికింది. మరి రెండో మాట ఏం చెప్పారు? చెప్పండి. అక్కడ క్రయ విక్రమ చేసేవారిని చూసి ఏం చెప్పాడు? నా దేవుని మందిరాన్ని ఏం చేశారు? దొంగల గుహగా చేసేశారు. మత్తయి సువార్తలో ఉంటుంది, లూకా సువార్తలో ఉంటుంది. వ్యాపారపు స్థలంగా చేసేశారు, పొండిక్కడి నుంచి అన్నాడు. మరి ఆ రెఫరెన్స్ ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు యేసు ప్రభు? ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం. రెఫరెన్స్ బైబిల్స్ మీ దగ్గర ఉంటే ఇలాంటి మాటలన్నీ చక్కచక్క ఇంటి దగ్గర ఉండి వాక్యం చదువుకున్నప్పుడు దొరుకుతాయి. నేనేదో ప్రత్యక్షత వచ్చింది తీయట్లేదు, నా వంక అదోలా చూడకండి. నేను కూడా రెఫరెన్స్లు చూస్తూ సీక్వెన్స్లో పెట్టి మాట్లాడుతున్నాను. నా కోసం నేను మాట్లాడుకుంటున్నాను, నాతో దేవుడు మాట్లాడుతున్నట్టుగా భావిస్తూ నేను మీతో మాట్లాడుతున్నాను. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎన్నో అధ్యాయం చెప్పాను? 7వ అధ్యాయం.
మనకు కావలసిన వచనం 10, 11 వచనాలు ఉంటాయి, కానీ నేను 1 నుంచి చదవడానికి ఇష్టపడుతున్నాను. అది చదివిన తర్వాత ఇంకా వివరించను. దేవుని చిత్తమైతే వచ్చే వారం ఈ 2వ భాగం చదువుకుంటూ పరిశుద్ధాత్మ సబ్జెక్టులోకి వెళ్ళిపోదాం. స్తోత్రం కలుగునుగాక. బైబిల్స్ ఉన్న వారందరూ కూడా చూడండి. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం నుంచి 9వ వచనం వరకు చదువుతూ 10, 11 యేసు ప్రభు ఇచ్చిన రిఫరెన్స్. దేవుడు ఇర్మియా ద్వారా ఇజ్రాయేలీలతో మాట్లాడుతున్నాడు. ఎవరు ఇజ్రాయేల్? ఎవరు? అన్యులు కాదు. నేను మీ దేవుడను, మీరు నా ప్రజలు అన్నవారు. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు. నీవు యెహోవా మందిర ద్వారమున నిలబడి, అంటే మెయిన్ గేట్, చర్చ్ మెయిన్ గేట్ లాగా అనమాట. ఇర్మియా మెయిన్ గేట్ దగ్గర నిలబడు. ఈ మాట అక్కడ చెప్పు వచ్చేవాళ్ళకి. ఏమని? ఈ మాట అక్కడే నిలబడి చెప్పు, అచ్చటనే ప్రకటించు. మందిర ద్వారం అంటే మెయిన్ డోర్ కింద లెక్క. నిలబడి ఈ మాట అక్కడే ప్రకటించు, అందరికి వినబడాలి. యెహోవాకు నమస్కారము చెయ్యుటకై ఈ ద్వారములలో పడి ప్రవేశించు యూదా వాళ్ళరా, యెహోవా మీకు మాట చెప్పమంటున్నాడు, వినండి. సైన్యములకు అధిపతియు ఇజ్రాయేల్ యొక్క దేవుడునగు యెహోవా ఇలాగున సెలవిచ్చుచున్నాడు, నేను ఈ స్థలమున మిమ్మును నివసింపచేయునట్లు మీ మార్గములను, మీ క్రియలను సరిచేసుకోండి. ఎంట్రన్స్లో చెప్పంటున్నాడు. వేదిక దగ్గరకు వచ్చాక అందరూ కూర్చున్నాక ఆరాధన అయ్యాక వాక్యం చదువుకుందాం అలా కాదు. ఇక్కడ గుమ్మం దగ్గరే చెప్పాలి. హడావిడిగా వచ్చేస్తారు. ఈ సంగతి దిద్దుబాటు చేసుకునే ఉద్దేశం లేదు వాళ్ళకి. దిద్దుబాటు చేసుకోమని వాక్యం చెప్పినా సరే అసలు దిద్దుబాటు ప్రయత్నం చేయట్లేదు. మళ్ళీ వస్తున్నారు వాళ్ళు నమస్కారం చేయడం నా మందిరానికి. గుమ్మం దగ్గర నిలబడి దిద్దుబాటు చేసుకునే మనసుతోరండి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీ మార్గములను, మీ క్రియలను దిద్దుకోండి, సరి చేసుకోండి. ఈ స్థలం యెహోవా ఆలయం, ఈ స్థలం యెహోవా ఆలయం, ఈ స్థలం యెహోవా ఆలయం అని మీరు చెప్పుకుంటున్నారే. మా చర్చి దేవుని మందిరం అన్నట్టు అన్నమాట. ఈ మోసకరమైన మాటలు ఆధారం చేసుకొనకండి. దేవుని మందిరానికి వెళ్ళిపోదాం, అక్కడేదో అయిపోద్దని ఇంకొచ్చేస్తే మీరేదో నల్లగా వచ్చేస్తే బంగారం అయిపోతారని, ఇవి కూడా మోసకరమైన మాటలు. దిద్దుబాటు చెయ్యబడాలనే రీతిలో ఆ మనస్తత్వంతో మీరు లోపలికి వస్తే కార్యం జరుగుతుంది. ఆ మనసు కలిగి లోపలికి రావాలి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఆ దినంలో ప్రభు చెప్పిన మాట, ఆ రిఫరెన్స్ ఇక్కడ యేసు ప్రభు కృపాకాలంలో చెప్పాడు కనుక అది మందు కాదు. ధర్మశాస్త్రం కొట్టేద్దాం, నూతన నిబంధన జల్లమని పాట పాడుకుని ప్రార్థన చేసుకుంటే అయిపోదు. నోవే. యేసు ప్రభు రిఫరెన్స్ ఇచ్చాడంటే సంఘం ఆ రిఫరెన్స్ స్వీకరించాల్సిందే. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఈ స్థలం యెహోవా మందిరమమ్మా, ఈ స్థలం యెహోవాలయమమ్మా, ఈ స్థలం యెహోవాలయం అని మీరు చెప్పుకుంటూ వస్తున్నారే. ఈ మోసకరమైన మాటలు ఆధారం చేసుకోకండి. అలాగ అనకుండా ముందు మీ మార్గములను, మీ క్రియలను మీరు యథార్థముగా చక్కపరుచుకొని ప్రతివాడు తన పొరుగువాని ఎడల తప్పక న్యాయము జరిగించి పరదేశులను, తండ్రి లేని వారిని, విధవరాండ్రను బాధింపకయు, ఈ చోట నిర్దోషి రక్తము చిందింపకయు, మీకు కీడు కలగజేయు అన్య దేవతలను అనుసరింపకయు. బయట విగ్రహార్థన చేసేస్తున్నారు వీళ్ళు. ఎవరు వీళ్ళు? ఇక్కడ ఇజ్రాయేలీయులు ఇది దేవుని బలిపీఠమే. వాళ్ళ ఇళ్లలో కూడా వేరే దేవుళ్ళకి బలిపీఠాలు ఉన్నాయి. గ్రహాలకు దండం పెడతారు, ముహూర్తాలకు దండం పెడతారు. ఈరోజు ఎక్కడికి వెళ్ళాలి? తూర్పుకి. ఆ నమ్మకంతో వెళ్తున్నాడంటే దానికి దండం అన్నమాట. అవే ఆచారాలు దేవుళ్ళు అయిపోతాయి, ఆ నక్షత్రాలు దేవుళ్ళు అయిపోతాయి, ఆ మంచి చెడు దుర్ముహూర్తాలు దేవుడైపోతాయి. ఇలా బయట ఇలాంటి బలిపీఠాలు కట్టి ఇలాంటి నమ్మకాలతో ఇలా నమస్కారం చేసి మీరు లోపలికి వస్తున్నారు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. స్తోత్రం కలుగునుగాక. పరదేశులను, తండ్రి లేని వారిని, విధవరాండ్రను బాధింపకయు, ఈ చోట నిర్దోషి రక్తము చిందింపకయు, మీకు కీడు కలగజేయు అన్య దేవతలను అనుసరింపకయు.
ఎందుకంటే మీరు అలా చేస్తే మీకు కీడు సుమ అని మరలా చెప్తున్నాడు. ఈరోజు నేను కూడా చెప్తా. నేను చెప్పడం కాదు, ప్రభు చెప్పారు, ఈవెన్ అపోస్తులు చెప్తారు. అపవాదికి వాడికి దండం పెడితే వాడికి చోటు ఇచ్చినట్టు కదా, వాడు చెప్పినట్టు చేస్తే చోటు ఇచ్చినట్టు కదా, వాడు ఏమైనా మెడలో దండ వేస్తాడా? పాయసం పెట్టినా పాయసం వెనకాల విషయం వస్తుంది, అందులో సందేహం లేదు. మొదట్లో వాడు కొన్ని నూకలు జల్లి నన్ను అలా పైకి తీసుకెళ్ళినా ఆ నూకలు జల్లటి వెనక వాడి తత్వం చెప్పండి, ఏదో రోజు నన్ను మార్కెట్లో పెట్టి చంపేసి అమ్మేసేయాలి, చంపుతాడు వాడు. స్తోత్రం కలుగునుగాక. అవి మానండి అంటున్నాడు ప్రభు. స్తోత్రం కలుగునుగాక. కీడు కలగజేయు అన్య దేవతలను అనుసరింపకయు ఉండిన ఎడల ఈ స్థలమున తమకు నిత్యముగా ఉండుటకై పూర్వకాలమును నేను మీ పితరులకిచ్చిన దేశమున మిమ్మను కాపురము చేసేలాగా చేస్తాను, మీ కాపురాలు నిలబెట్టేలాగా ఉంటాను. ఇదిగో అబద్ధపు మాటలను మీరు నమ్ముకుంటున్నారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. లోకులు ఎలా బతికేసినా పర్లేదు, ఏం చేసేసినా పర్లేదు, ఏం తినేసినా పర్లేదు. గృహప్రవేశమా, ఆవులు తీసుకెళ్ళండి. గృహప్రవేశమా, ఇది తీసుకెళ్ళండి. పెళ్లి చేసుకుంటున్నారా, తప్పదు కదండి. బొందులు వేసుకుంటాం, తప్పదు కదండి. ఇలా చేస్తాం, తప్పదు కదండి. ఇలా చేస్తాం. మీ ఇష్టానుసారంగా వెళ్ళిపోతున్నారు. అదే కదండి. ఇదిగో అబద్ధ మాటలు ఎవరు చెప్తారు? దారిపై ఎవరు చెప్తే మీరు ఎందుకు చేస్తారు? నాలాంటి పాస్టర్ చెప్తాడు, ఏం పర్లేదమ్మా అని. మేమే చేస్తున్నాం, మా పూర్వీకులు క్రైస్తవులు పుట్టాం, మేమే చేస్తున్నాం, ఏం పర్వాలేదు, నేను ప్రార్థన చేస్తా, చేసుకో, పర్లేదు. ఇదిగో అబద్ధపు మాటలను మీరు నమ్ముకొనుచున్నారు, అవి మీకు ఏమీ లాభం కాదు, నిష్ప్రయోజనం. ఇదేమీ మీరు చోర క్రియలను నరహత్యను చేస్తూ అబద్ధ సాక్ష్యాలు పలుకుచు బలులకు దూపం వేయటానికి బయలునకు దూపం బయట వేయిచు. మంత్రగాళ్ళ దగ్గరికి వెళ్ళేవారు, చేతులు చూపించుకునేవారు, గ్రహాలు చూపించుకునేవారు, సోది చెప్పించుకునేవారు, భూత వైద్యుని సంప్రదించేవారు. లేరా లేరా లేరా, ఏమో ఎక్కడైనా ఉన్నారేమో, ఆ చర్చి ఏర్పాటు చేస్తేమో, చర్చి బయట వచ్చిన టెంట్ వేసి భూత వైద్యుడు, ఇక్కడ యేసుప్రభు స్వస్థత ఇవ్వకపోతే అక్కడికి వెళ్ళి భూత వైద్యం చేసుకొని వెళ్ళిపోమండి అని కూడా చర్చిలు మొదలెడతాయేమో రేపొద్దుట అలాంటి బిజినెస్లు. అవి మీకు నిష్ప్రయోజనం. ఇదేం చోద్యం? మీరు చోర క్రియలను నరహత్యను చేస్తూ అబద్ధ సాక్ష్యం పలుకుచు బయలునకు దూపం వేయచ్చు, మీరెరుగుని దేవతలను మీరు బయట అనుసరించుచున్నారే. అయినను ఇంత మీరు చేస్తున్నా అయినను నా నామము పెట్టబడిన ఈ మందిరములోనికి వచ్చి నా సన్నిధిని నిలుచుచు విడుదల పొందుతున్నాము, స్వస్థత పొందుతున్నాము, దీవెన పొందుతున్నాము అని మీరు చెప్పుదురు. ఈ హేయ క్రియలన్నీ జరిగించుటకేనా మీరు విడుదల పొందితిరి, మీరు రక్షింపబడితిరి, యేసు రక్తం చేత కడగబడితిరి, నిత్య జీవన వర్మగా పొందుకొంటిరి, నరకాన్ని తప్పించుకొంటిరి. ఈ హేయమైన క్రియలు చేయటం కోసమేనా యేసు ప్రభువు నన్ను రక్షించుకున్నాడు? ఈ అసహ్యమైన క్రియలు చేయటం కోసమా యేసు ప్రభు పరలోకం నుంచి దిగొచ్చేశాడు? ఈ హేయ క్రియలన్నీ జరిగించుటకేనా మీరు ఐగుప్తు నుంచి బయటకు తీసుకురాబడ్డారు? ఎన్ని అద్భుతాలు నేను చేశాను, ఈ పనులు చేయటానికేనా? నాదని చాటబడిన ఈ మందిరం మీ దృష్టికి, ఇక్కడండి మీరు అక్కడ అండర్లైన్ చేసుకోండి, ముగిస్తున్నాను, రెడ్డింగ్ కుంటే అండర్లైన్ చేసుకోండి, నాది. దేవుడు అన్నాడట, నాదని నేను చెప్పిన తర్వాత కూడా నాది, నా ఇష్టం జరగాలి ఇక్కడ, నాది అని ప్రకటింప చేసిన తరువాత ఈ మందిరం మీ దృష్టికి దొంగల గుహ అయిపోయిందా, వ్యాపార స్థలం అయిపోయిందా? బెకోల భాష, ప్రాంతాల భాష చెప్పాలంటే ఎన్ని గుండెలు ఉండాలి మీకు? రక్షింపబడిన వాళ్ళారా, ఐగుప్తు నుంచి పాపం నుంచి విడిపించబడిన వాళ్ళారా, దేవుని అద్భుతాలు చేసే హస్తముతో కోడి తన పిల్లలు రెక్కల చోట దాచినట్టు దాచి కాచి కాపాడబడుతూ పరలోకపు దివ్య సన్నిధికి నడిపించబడుతున్న ఆ మార్గంలో ఉన్న వాళ్ళారా, ఎంత ధైర్యం మీకు?
నిజంగా సరిపోతా ఉంది సంఘపు స్థితి, మనస్థితి, ఆ రోజు దేవుని ప్రజల స్థితి. దేవుడు మాట్లాడకుండా కూర్చుంటాడా? మాట్లాడకుండా కూర్చుంటే మనం నాశనం అయిపోతాం. మాట్లాడతాడు. స్తోత్రం కలుగును గాక. నాదని నేను చెప్పాను, నాదని ప్రకటించాను, నాదని మీకు అందరికీ తెలియజేశాను. నాదని చెప్పిన తర్వాత, చాటబడిన తర్వాత ఈ మందిరాన్ని మీరు ఏం తయారు చేశారు? ఎలా తయారు చేశారు? మీ దృష్టికి మీ ఇష్టానుసారంగా దొంగల గుహ అయిపోయిందా? ఆలోచించేయండి, ఒకసారి కూర్చుని ఆలోచించేయండి. ఎవరు చెప్తున్నారు? ఇర్మియా. ఎక్కడ చెప్తున్నాడు? వాక్యం చెప్పుకుందాం, కూర్చోండమ్మా, దేవుడు మాట్లాడబోతున్నా, గీట్ దగ్గర చెప్పు అన్నాడు దేవుడు. ఇది అలవాటు అయిపోయింది అందరికీ. ఇర్మియా వెళ్ళి గీట్ దగ్గర ఉండి చెప్పు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీరు ఆలోచన చేయండి, ఇది మీకు న్యాయమైన? నా మందిరానికి మీ ఇష్టానుసారంగా వస్తారా? ఇది మీ మందిరం అనుకుంటూ వస్తారా? నేను నా నామ మహిమ నిమిత్తం మీకు ఇచ్చాను ఈ మందిరం. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నాది అని చాటబడిన తర్వాత, నా పేరు మందిరాన్ని పెట్టబడిన తర్వాత, నేను అక్కడ ఉంటాను అని చెప్పబడిన తర్వాత, అక్కడ చేయబడిన ప్రార్థన మీద నాకు అనుదృష్టి ఉంటుంది అని వాగ్దానం చేయబడిన ఈ మందిరం మీద మీరు నాలాంటి దృష్టి పెట్టారా? లోకము చూసినట్టు చూస్తున్నారు మందిరాన్ని. లోకానుసారంగానే మీరు ఎక్కడికి వస్తున్నారు? లోకంలో ఆలయాల మాదిరిగానే చూస్తున్నారు, లోకంలో గుళ్ళు మాదిరిగానే చూస్తున్నారు, లోకంలో చప్పట్లు కొట్టడానికి వచ్చిన మాదిరిగా చూస్తున్నారు. ఆలోచించండి. నేను ఈ సంగతి చూస్తున్నాను, కనిపెట్టాను, మీ తీరు కనిపెట్టాను. నేనే ఈ సంగతిని కనుగొనుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. దేవుని మనకి స్తోత్రం. ఇదే కదా ప్రభు మనల్ని అడుగుతున్న తీరు. దొంగల గుహగా అబద్ధపు మాటలు చెప్పుకుంటూ, ఇలాంటి భయంకరమైన జార చోర క్రియలు, అబద్ధములు, వ్యాపారాలు చేసుకుంటూ నా మందిరం మీ మందిరం అనుకుంటున్నారు. అందుకే మీ ఇష్టానుసారంగా ఉంటున్నారు. నాది ఈ మాట అంటున్నందుకు ఏమనుకోకండి. యేసు అదే అంటాడు, నువ్వు నా దానివి, నేను నిన్ను కొనుక్కున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు నా దానివి, నా వాడివి, నేను నిన్ను కొనుక్కున్నాను, నీ ఇష్టం చల్లదు అని పొల్ల విరిచినట్టు చెప్పడు. కానీ తెలుసుకోమ్మా, నిజానికి నువ్వుగా ఉంటే నరకమే. నీ చేయి పట్టుకున్నాను, నా సొంతం చేసుకున్నాను, నా కడుపులో పెట్టుకున్నాను, వచ్చే వరకు కాపాడుతానని చెప్పాను, నీకోసం వస్తానన్నాను, నేను తీసుకుపోతానన్నాను, నేను ఉండే చోటు నువ్వు కూడా ఉంటావు, ఇద్దరం కలిసి ఉండాము ఆనందంగా అన్నాను. నువ్వు నా దానివి, నువ్వు నా వాడివి, నా దానిగా ఉండు, నా వాడిగా ఉండు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. ఇలాగున ప్రభు ఆ మాటలని రిఫరెన్స్ చెప్పారు. దొంగల గుహగా అంటే వ్యాపార జార చోర అబద్ధపు తీరులన్నీ కూడా సంఘాల్లో జరుగుతున్న విధానం కనుక మనమైన మాట విందాం.